హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుండి నేను మరలా చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. నేటి ధ్యానము నిమిత్తము మూలవాక్యము పునాది వాక్యము గనుక నేను స్వయంగా చదువుతున్నాను. అందరూ బైబిల్స్ ఉన్నవారు తీసి చూడండి, చూడలేని వారు శ్రద్ధగా వినండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. చిన్న మాట మనం ప్రార్థన చేసి దేవుని ఆత్మ సహాయం కొరకు వేడుకుందాం. ప్రియులారా, తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో దయచేసి నాతో ఏకీభవించండి. ప్రభు తట్టు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. అన్న ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, మీ కృప లేనిది, మీ శక్తి వచ్చి మమ్మల్ని కదిలించలేనిది, మేము ఒక అడుగైనా ముందుకు వేయలేము, చిన్న కదలికైనా మేము కదలలేము, చిన్న మాటైనా పలకలేము, ఆలోచించలేము తండ్రి. కేవలం మట్టి ముద్దలేము నాయనా. మట్టి ముద్దగా ఆదాము పడి ఉన్నాడు ఏదైనాలో. అతని మీద నువ్వు శ్వాస ఊదగానే చైతన్యం కలిగి లేచినబడ్డట్టుగా మేము చూస్తున్నాం. నీ శ్వాసము మా మీద ఊదకపోతే మేము మట్టి ముద్దలమే ప్రభువా. మీ శ్వాసము మా మీద ఊదబడినప్పుడు మేము మనుషులమవుతాం, నీ కుమారులమవుతాం ప్రభువా. ఈ దినాన ఏమి చేతగాని ఒట్టి వారముగా నీ సన్నిధిలో కూర్చున్నాం. యేసయ్యా, మా మీద మీ శ్వాసమును ఊదండి. మాకు చైతన్యం కలిగించండి, మాకు జీవం కలిగించండి, మాకు జ్ఞానం కలిగించండి, మాకు వివేకం అనుగ్రహించండి, మాకు గ్రహింపు శక్తి కలిగించండి ప్రభువా. మమ్మను అగ్ని కణికలుగా మీరు మార్చేసేయండి. మండుచు ప్రకాశించే దీపములుగా మార్చండి. నీ వాక్యమును గ్రహించడానికి మా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు మాకు దాయిచ్చండి ప్రభువా. చదవడలేఖన భాగము కొరకు నీకే వందనాలు. మీ దాసుడు కొట్టివాడే, మీ దాసుడు ఏదో చెబుతాడు విందామని మేము రాలేదు ప్రభువా. తన సొంతమిచ్చి, తన సొంత రక్తమిచ్చి, తన సొంత ప్రాణమునిచ్చి, తన్ను తాను బలిగా అర్పించుకొని మమ్మను కొన్నటువంటి మా యజమానుడు ఉన్నాడు మాకు. ఆయన మాట్లాడితే విందామని మేము వచ్చాం. గొప్ప ప్రభువా, రక్తమిచ్చి మీ ప్రాణమిచ్చి మమ్మను కొన్నారు కదా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా పట్ల మీ చిత్తం ఏమై ఉన్నదో, మీ ప్రణాళిక ఏమైందో, మీ నడవలసిన మార్గం ఏమని మీరు నిర్దేశించినారో మాకు చూపించండి ప్రభువా. మీ దాసుని మరుగు చేయండి. ఒట్టివాడే ప్రభువా మీ దాసుడు. మా గురి మీ దాసునిపై లేదు, మీ మీద ఉన్నది ప్రభువా. 7 నక్షత్రాలు మీ కుడి చేత పట్టుకున్నారు. ఇప్పుడు మీ దాసుని మీ కుడి చేత పట్టుకోండి. మీ నోట్లో 2 నుంచి ఖడ్గము బయలువనివ్వండి. మాతో మాట్లాడి మమ్ము దీవించి మీరు మీ మహిమను మాకు చూపించమని, నడవలసిన మార్గం మాకు ఉపదేశించమని, మీరు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, ఏకాగ్రత, శ్రద్ధ, గ్రహించే జ్ఞానం, లోబడే హృదయ సున్నతి మాకు దయచేయమని యేసు పుణ్యనామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు ఎత్తి చెప్పాలని నేను ఆశిస్తున్నాను. 3 వారముల క్రితము నేను మొదలుపెట్టిన ప్రసంగానికి ఇది కొనసాగింపు. 3 వారాల క్రితం ఇక్కడ నేను ఒక విషయం చెప్పాను. మూల పాఠములు అనేవి కొన్ని ఉన్నవి. దేవుని వాక్యములో మూల పాఠములు అనేవి కొన్ని ఉన్నాయి. మూల పాఠములలో నేను విభజన చేశాను. రక్షణార్థమైన మూల పాఠములు, రక్షణ కొనసాగించుకొనుటకైన మూల పాఠములు, రక్షణ పొందుటకైన మూల పాఠములు, రక్షణను కొనసాగించుకొనుటకైన మూల పాఠాలు. Shall I tell you something else which is equally important? ఇప్పుడు మనం చెబుతున్నవన్నీ కూడా దేవోక్తులలోని మూల పాఠములు. నేను చెబుతున్న ఈ విషయం ఇట్ ఈజ్ ఆన్ ద హిమాలయన్ పీక్. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు చెబుతున్నవన్నీ కూడా దేవోక్తులలోని మూల పాఠములు. నేను మీకు ఒక విషయం చెబుతాను.
బాగా శ్రద్ధగా విని గ్రహించి జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవోక్తులలోని మూల పాఠములు. మూల పాఠములు అంటే ఇంకొకటి కూడా ఉంది. ఐ విల్ టెల్ యూ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దేవోక్తులకు వెలుపల ఆధ్యాత్మిక ప్రపంచములో, దేవోక్తులకు వెలుపల ఆధ్యాత్మిక ప్రపంచములో ఉన్న మూల పాఠములు. దీస్ ఆర్ advanced spiritual study. I will prove everything from the scripture. You don't have to worry about it. ఇదేందన్నా మళ్ళీ లేఖనములకు బయట అంటే మనకు బైబిలే అల్టిమేట్ అథారిటీ కదా, మళ్ళా నువ్వేంది కొత్త డాక్టర్ని తీసుకొస్తున్నావని మీరేం బాధపడొద్దు. అటువంటి క్వశ్చనే లేదు. అది దేవోక్తులకు వెలుపల అనే మాట అన్నానంటే దీనికి అర్థం ఏంటంటే దేవోక్తులలోని అక్షరములతో, దేవోక్తులలోని అక్షరములతో లేక అక్షరములు పలుకని మూలపాఠాలు. దట్ ఈస్ వై ఐ సెడ్ ఇట్ దట్ వే. దేవోక్తులలోని అక్షరములు పలుకని మూలపాఠములు అండి. దేవోక్తులలోని ఆత్మ పలుకు మూలపాఠములు. ఇది అడ్వాన్స్డ్ స్టడీ అన్నమాట. దీన్ని ఏమంటారంటే PPG ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీ ఆఫ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. అక్కడికి మనం పోవాలి. అప్పుడే ఏమొస్తుందంటే సంపూర్ణ సిద్ధి. ఏమండి, ప్రభు నేర్పిన ప్రార్థన పదార్థం నేర్చుకోగానే అయిపోదు. बहुत दूर है और बहुत लंबी सफर चलना है, बहुत लंबा रास्ता चलना है. చాలా దూరం. రక్షణ పొందగానే అయిపోయిందా? నేను కన్నడం నేర్చుకునే విషయం చెప్పాను కదా, తెలుసు కదా మీకు. పోనీ హిందీ ఎట్లా నేర్చుకున్నాడు తెలుసా? ఒకడు హిందీ నేర్చుకున్నాడట. హిందీ నేర్పియండి 1 నిమిషంలో అంటే ఎట్లా నేర్పిస్తారా? 1 నిమిషంలో భాష నేర్చుకొస్తుందా అంటే నేర్చుకోవచ్చండి, దానిదేమున్నది. నేను చాలా మేధావిని, నేను నేర్చుకుంటాను. ఎట్లా నేర్చుకుంటాను అంటే నేర్చుకుంటారు. నా తెలివి వేరు, వేరే వాళ్ళ తెలివి వేరు. నేను విదిన్ 1 మినిట్ పట్టేస్తే ఏదన్నా ఎట్లా పట్టుకుంటాం అంటే, ఇప్పుడు రాజ్యము అనే దాన్ని ఏమంటారు? హిందీలో రాజ్ అంటారు. రాష్ట్రము అంటే రాష్ట్ర అంటారు. గ్రంథము అంటే గ్రంథ. ఎంత బాగా అయిపోయా, తీసేస్తే అయిపోయి. కాబట్టి బెల్లము ఏమంటారు? బెల్ అంటారు. అల్లము ఏమంటారు? అల్లు అంటారు. గుర్రము ఏమంటారు? గుర్ర అంటారు. గుర్రమును గుర్ర అంట. వాడు హిందీ వచ్చిందని ఫీల్ అవుతున్నాడు. వాడు నార్త్కు పోయి అట్లా మాట్లాడుతూ రాళ్ళుచ్చి కొడతారు. ఎవరు గుర్రు బిర్ర అనుకుంటే వీడు ఎవడంతా బూతులు మాట్లాడుతున్నాడని తిడతారు. అట్లనే ఒకడు పోయి కన్నడ భాష నేర్చుకోవాలి. కన్నడ నేర్పి నాకు 1 రోజులో నేర్పి అంటాడు. సరే, 2 సంవత్సరాలు ప్రావీణ్యం రావాలంటే 2 సంవత్సరాలు అవుతుంది. కన్నడ అంటే చాలా కష్టమైన భాష.
అంటే కాదు కాదు, నేను మహామేధావుని, ఏకసంతాగ్రాహిని, ఒక్కసారి చెప్తే చాలు మొత్తం అర్థం చేసుకుంటాను నేను. 5 నిమిషాలు చాలు సార్, ఎంత భాష అయినా నేను నేర్చేసుకుంటాను. ఎట్లా నేర్చుకుంటావు 1 నిమిషంలో? పిచ్చోడా, 1 ఇయర్ అన్న కనీసం పడుతుంది. అది మామూలు మనుషులకు సార్. నేను మహామేధావిని, నా సంగతి వేరు, వేరే చోళ్ళ సంగతి వేరు. నేర్పించు, 1 నిమిషంలో నేర్చుకుంటాను. ఎట్లా నేర్చుకుంటావు పిచ్చోడా, మెంటల్ ఎవరన్నా? 5 నిమిషాల్లో ఒక భాష ఎట్లా వస్తుంది నీకు? దాని తలాతోక తెలుగు ఇప్పటిదాకా అంటే నేర్చుకుంటా సారు, చెప్పండి అని చుట్టూ చూసి అక్కడ మైదానంలో గుర్రం గడ్డి మేస్తుందట. దాన్ని ఏమంటారు చెప్పండి కన్నడ భాషలో అని అడిగిన. దాన్ని గుదరై అంటారు. గుర్రం గుదరై అయిపోయి వచ్చింది. గుర్రం గుదరై, పిల్లి పిదరై, గాడిది గదరై, మనిషి మదరై, కోతి కొదరై అని అన్ని అంటున్నాడట. అంటే అందులో కొన్ని చెడ్డ మాటలు కూడా వస్తున్నాయి వానికి. ఒరే ఈ మాటలు మాట్లాడక అన్ని బూతులు వస్తున్నాయి, చెప్పు తీసుకుని కొడతారా నువ్వు అని. కనుక ఏదో తెలుసు అని నేను చెప్పేది ఏంటంటే, హెబ్రీయులు వాళ్ళకు రాసిన పత్రిక మనకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మనకి ఇప్పటికీ అర్థం కావడం లేదు. పరలోకములోని గర్భగుడిని గూర్చి, నిజమైన ఆలయమును గూర్చి, ప్రధాన యాజకత్వమును గూర్చి గంభీరమైన మర్మములు రాశాడు. రాసి ఏమంటాడంటే, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా పాలు పోసినట్టే కానీ పలావు పెట్టినట్టు కాదు. ఈ గంభీరమైన మర్మములన్నీ కూడా ఇవి చాలా తేలికపాటి ఆత్మీయ పాఠాలు, అసలు సిసలైన కఠినమైన పాఠాలు ఇంకా నేను మీకు చెప్పలేదు. మీరు వినుటకు మందులైనందున నేను చెప్పాలనుకున్నవి చెప్పలేకపోయినాను అన్నాడు. ఆ చెప్పగలిగినవే మనకు అర్థం కావట్లేదు. అసలు పౌలు మనసులో ఉన్న ఆధ్యాత్మిక విజ్ఞానం ఎటువంటిదో, ఎంత చెప్పాలనుకున్నాడో పాపం ఆ భక్తుడు. చెప్పాలనుకున్న దాంట్లో ఒక చటాకు అద్దపావు ఏదో చెప్పాడు, వదిలేసి పండురా మీకు అంతకంటే అర్థం కాదు పొమ్మన్నాడు. అటువంటిది హెబ్రీ పత్రికనే మనం అర్థం చేసుకోలేకపోతే, హెబ్రీలేమో పాలు తాగే వయసులో ఉన్నారని పౌలు అంటాడు. మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదన్నాడు అక్కడే 5వ అధ్యాయంలో. ఈ పాలు తాగేటోళ్ళకి రాసిన పత్రిక మనకు అర్థం కాలేదు. పౌలు అర్థమయ్యాడా? పౌలు యొక్క విజ్ఞానం అర్థమైందా? ఏంటి మనం నేర్చుకున్నాము? ఈనాటి సంఘము సంపూర్ణ సిద్ధికి కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంది. మిగతా అనవసరమైన రాజకీయాలు, అనవసరమైనటువంటి లోక ఆకర్షణలు అన్ని వదిలేయండి. सब कुछ छोड़ दो भाई, लीव अलोन एवरीथिंग एल्स. రాజకీయాలు ఎందుకు, ఈ ఆస్తిపాస్తులు ఎందుకు, వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు, టీఆర్ఎస్ గెలుస్తుందా, తెలుగుదేశం గెలుస్తుందా, ఇంగ్లీష్ దేశం గెలుస్తుందా, అదంతా మనకు అవసరమే లేదు. అరే ఎవడు గెలిచినా కూడా రేపు పొద్దున అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు ఇవంతా ఊడిపోయి ఈ దేశమంతా లోకమంతా ఎవరి రాజ్యం అయిపోతుంది? అబద్ధ క్రీస్తు రాజ్యం అయిపోతుంది. గుంటూరులో మిషన్ ఆస్తులన్నీ అమ్ముకొని కూర్చున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మిషన్ ఆస్తులన్నీ అమ్ముకుంటుంటే పెద్ద గొడవలు అవుతున్నాయి. నా దగ్గరకు వచ్చారు కొంతమంది, అన్నా మరి దేవుని ఆస్తిని అన్యాయంగా, దేవుని పరిశుద్ధమైనటువంటి భక్తులు ప్రతిష్ఠించినటువంటి స్థలాలను వీళ్ళు అమ్ముకొని ఇలాగ హోటళ్ళు ఇంకేదో మార్కెటింగ్ కాంప్లెక్స్లు ఏమేమో చేస్తున్నారు, తప్పు కాదా, ఆమె వ్యతిరేకించొద్దా అని అడిగారు. వ్యతిరేకించవలసిందే. కానీ ఒక సంగతి తెలుసుకో తమ్ముడు, ఆ గుడిని, ఆ బడిని, ఆ మిషన్ ప్రాపర్టీని వీడు అమ్ముకోకపోయినా ఇవాళ రేపు అబద్ధ క్రీస్తు వచ్చి ఆ గుడి మొత్తాన్ని ఏం చేస్తారంటే
అబద్ధ క్రీస్తు గవర్నమెంట్కు ఇది లోకల్ హెడ్ ఆఫీస్ చేస్తాం. అసలు మనం కొట్లాడవలసింది, పోరాడవలసింది ఈ హస్తకృత ఆలయముల కొరకు కానే కాదు. అవును, ఇప్పుడు నువ్వు ఆ గుడి వాడు అమ్ముకోకపోతే ఏసై వచ్చిందాక అది అట్లే క్రైస్తవ ఆలయంగా ఉంటుంది అనుకుంటున్నావా? ఉంటుందా? అబద్ధ క్రీస్తు రేపు ప్రపంచం నియంత అయిన తర్వాత క్రైస్తవ దేవాలయములు అన్నింటినీ ఏం చేస్తాడు? వాడు తీసుకొచ్చి అబద్ధ క్రీస్తు విగ్రహం అక్కడ ప్రతిష్ఠిస్తాడు. 666 ముద్ర వేయించుకున్నోడే అక్కడ పాస్టరు, ముద్ర వేయించుకున్నోడే ఇక్కడ ఆరాధనకు రావాలి. ముద్ర వేయించుకోలేదా తీసుకుపోయి జైల్లో వేస్తారు, తలకన్నరికి చంపుతారు. మహాశ్రమలు వచ్చినప్పుడు ఈ గిడులు పనికిరావు. అప్పుడు గుడి కావాలని పోరాటం కాదండి, తల మీద కొంచెం నూనె కావాలని పోరాడాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటి కొరకు పోరాటం ఎందుకండి? ఇవన్నీ వదిలేసేయండి. అది వీడు అమ్ముకోకపోతే రేపు పొద్దున్న వాడొచ్చి కొడతాడు. ఈ శాశ్వతమా? సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. మనం కట్టవలసింది గుడులు కాదు, సంఘాలు కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కడబూర బ్రోగినప్పుడు ఎత్తబడేది గుడి కాదు, సంఘం ఎత్తబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడి ఎత్తబడుతుందా? అమ్మో నేను 10 లక్షలు పోసి కట్టుకున్న ప్రభువా ఈ గుడి అని గట్టిగా పట్టుకుంటే గుడి ఇక్కడనే ఉంటుంది, వీడి ఇక్కడే ఉంటాడు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. నాకు గుడి మీద భ్రమ లేదండి. కొంతమంది నా దగ్గరకు వచ్చి అడిగారు, ఏందన్నా ఆంధ్రాలో ఎక్కడ చూసినా నీదే వాల్ పోస్టర్, పెద్ద టై కట్టుకొని సూట్ వేసుకొని ఇట్లాంటి గుడి కట్టేవింది అని అడిగారు. మరి ఎట్లాంటిది కట్టాలన్నా? అరే మంచి కట్టాలి, మంచిగా. అది ఎందుకు కట్టాలి? డాంబర్ రేకులైనా ఇక్కడ వదిలేసిపోయేదే, కాంక్రీట్ ఉన్నా, మంచి ఆర్సీసీ రూఫ్ ఉన్నా, పాలరాతి కట్టడం ఉన్నా వదిలేసి ఎంట పెట్టుకొని పోయేది ఏమన్నా ఉందా? కుచ్ భీ నహీ హై. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన విషయాల కొరకు మనము పాటుపడకూడదు. మనము మూలపాఠాలే నేర్చుకోకుండా ఉంటే విమానము రన్వే మీద కొంతకాలము తిరిగి 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 వేగం పుంజుకొని రయ్యమని పైకి ఎగురుతాం. అట్లనే మనము మూల పాఠములలో కొంతకాలము తిరిగిన తర్వాత టెంపో వస్తుంది, మనకు కొంచెం స్పీడు, అప్పుడు పైకి ఎగురుతాం. అంతేగాని విమానం ఇంకా రన్వే మీదకే రాలేదనుకో, రన్వే మీద అసలు పరిగెత్తడమే లేదనుకో, అది సడన్గా పైకి ఎక్కడికి ఎగురుతుంది? ఇంకా ఎగరదు. గనక సంపూర్ణము కావాలంటే ముందు మూల పాఠాలు నేర్చుకోవాలి. మూల పాఠములలో దేవోక్తులలోని మూల పాఠములు ఒకటి, అనగా దేవోక్తులలోని అక్షరములు పలుకుచున్న మూల పాఠములు, దేవోక్తులలోని ఆత్మ పలుకుచున్న మూల పాఠములు. ఏమండి? దేవోక్తులలోని అక్షరములు పలుకుచున్న మూల పాఠములు, దేవోక్తులలోని ఆత్మ పలుకుచున్న, ఈ మొత్తం మీద మూల పాఠాలే అవన్నీ. అడ్వాన్స్డ్ లెసన్స్ ఏం కాదు, అది ఇంకా ఆలే బుర్ర తిరుగుతున్నాయి. ఇక మళ్ళా ఎంఏ పిహెచ్డి ఎప్పుడండి? చాలా జాగ్రత్త. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము చూడండి దయచేసి. ఆయనే మాకు అక్షరమునకు కాక ఆత్మకే పరిచారకులమగుటకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును.
నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇదంతా ఉపోద్ఘాతమునకే ఉపోద్ఘాతము, ఇంట్రడక్షన్ టు ది ఇంట్రడక్షన్ అన్నమాట. మానవ శరీరములో ఎలాగైతే శరీరము లోపల ఆత్మ నివసించుచున్నదో, ఇందులో నాకు చెప్పండి, శరీరము ముఖ్యమా ఆత్మ ముఖ్యమా? ఏమండి, శరీరం ముఖ్యమా ఆత్మ ముఖ్యమా? ఆత్మే ముఖ్యం. కానీ మరి శరీరం ఎందుకు చేసినట్టు దేవుడు? ఆత్మ యొక్క నివాస స్థలముగా ఈ శరీరము ఉంది. ఆత్మే ముఖ్యము, శరీరము నిష్ప్రయోజనము. కానీ ఆత్మ నివసించుటకు ఏంటి శరీరం కావాలి. ఇప్పుడు నేను గుంటూరుకు వెళ్ళాలి, నా ఆత్మను పంపిస్తే నడుస్తుందా? నా ఆత్మను గుంటూరు పంపిస్తే ఇక్కడ మిగిలిపోయిన దాన్ని ఏమంటారు? శవం అంటారు. అర్థమైందా? నా ఆత్మను గుంటూరు పంపిస్తే మిగిలిపోయిన దాన్ని ఏమంటారు? ఆత్మ లేని శరీరం పేరేంటి? శవము. ఇది శరీరం కాదు. అప్పుడు ఇక నా శరీరము ఎవరు అసలు లక్ష్యం చేయరు, లెక్క పెట్టరు, గౌరవించరు, ఎవరు వచ్చి నమస్తే పెట్టరు. వీళ్ళు తొందరగా భార్య బయట తీసుకుపోయాని అంటారు. ఎంత ప్రేమన్నా ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటారు? నేనంటే చాలా ప్రేమ, కానీ 24 గంటలు కాకముందే తీసుకెళ్ళి పారేస్తారు. ఎందుకు? అసలు ఆద్మీ అందరికా ఆద్మీ చలే గయా హై. ఇప్పుడు మిగిలిన దాన్ని ఓఫీర్ గారు అన్నారు, ఏమంటారు? కానీ అంత మాత్రాన ఆత్మ దీంట్లో ఉన్నప్పుడు మరి ఈ శరీరం నిష్ప్రయోజనమని నాకు అన్నం పెట్టరు అనుకోండి, అప్పుడు నేను సేవ చేయగలనా? సోస్ వచ్చి పడిపోతా, మీరు వచ్చి మళ్ళా నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. ఇప్పుడు మహిమరావు గారు, మీకు నొప్పులు ఎక్కడున్నాయి? శరీరములోనా ఆత్మలోనా? అంటే శరీరములోనే. అంటే అట్లేదు, శరీరము కేవలం నిష్ప్రయోజనం. వీ డోంట్ కేర్ అబౌట్ శరీరం. చెల్లెమ్మకు జ్వరం వచ్చింది, శరీరానిక ఆత్మక? శరీరమునక. ఐ డోంట్ కేర్ అబౌట్ శరీరం జ్వరం. ఆత్మకు జ్వరం వస్తే నేను ప్రేయర్ చేస్తాను. అంటారే వీని మెంటల్ వచ్చింది అనుకుంటాం. శరీరము కూడా ముఖ్యమే కదా. ఈ శరీరము ఎంతవరకు ముఖ్యము? ఆత్మ దాని యందు ఉన్నంతసేపు అది ముఖ్యం. శరీరాన్ని కూడా మర్యాద చేస్తాం, చేయమా? ఏమండి, బజార్లో ఉన్న సబ్బులు, క్రీములు అన్ని శరీరం కొరక ఆత్మ కొరక? ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ ఆత్మకా శరీరానిక? పాండ్స్ డీమ్ ఫ్లవర్ టాల్క్ అది శరీరానిక ఆత్మక? చెప్పరేంటి? మెడిమిక్స్ సోప్ సౌందర్య సాధనం ఎవరికి? ఆత్మక శరీరానిక? చెప్పరేంటి? మంచి మంచి బట్టలు కొని కుట్టించుకుంటాం, శరీరానిక ఆత్మక? శరీరం కూడా ముఖ్యమైన కాదా? ఏమండి, శరీరం ఎంతవరకు ముఖ్యమంటే ఆత్మ దాని యందు ఉన్నంతసేపు. ఈ ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ శరీరము మృతము, అది నిష్ప్రయోజనం. అర్థమైందా? అలాగే బైబిలులోని అక్షరములు ముఖ్యము. బైబిలులోని అక్షరాలను దేంతో పోల్చాడు? అక్షరములు శరీరము. బైబిల్లోని అక్షరములలోని గూఢార్థము ఏంటి? గూఢార్థము. దీన్ని ఏమంటారు? ఆత్మ అంటారు. వాక్యము వేరు, వాక్య భావము వేరు. వాక్యము వేరు, వాక్య భావము వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
గనుక జాగ్రత్తగా మనము నేర్చుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనము చూడండి దయచేసి. నేను కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. వాక్య భావము మీకు తెలిసి ఉంటే తీర్పు తీర్చకపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ఎరిగి ఉంటే? వాక్య భావం. వాళ్ళకు ఏం తెలుసు? వాక్యము తెలుసు. ఏమండి, వాళ్ళకి తెలిసిందేంటిది? వాక్యము. తెలియందేంటి? వాక్య భావము. ఏమండి, కనుక వాక్యమును ఎరుగుట వేరు, వాక్య భావమును ఎరుగుట వేరు. కనుక వాక్యమునేమో శరీరంతో పోల్చాడు, అందులోపలి భావమునేమో ఆత్మతో పోల్చాడు. కనుక మూల పాఠములలో కూడా ముందు అక్షరముల ద్వారా చెప్పబడుతున్న మూల పాఠములను మనం నేర్చుకోవాలి. తర్వాత అక్షరములలోని ఆత్మ చెప్పుచున్న దాన్ని నేర్చుకోవడానికి చాలా షార్ప్ స్పిరిచువల్ సైట్ ఉండాలి. అది మనం కల్టివేట్ చేయాలి. మిగతా సంఘాల సంగతి వదిలేయండి. అగాపే సంఘము దేవుని బడి అని ఎన్నోసార్లు నేను చెప్తాను. మీరు ఇప్పుడు బడికి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? బడి. ఇదొక గురుకులం, ఇదొక ఆశ్రమం, ఇదొక విద్యాపీఠం. ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా నేర్చుకొని మనసును పెట్టి జీర్ణించుకొని. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్తా. ఇక్కడ వినుచున్న పాఠములు నెక్స్ట్ వీక్ లోపల పోయి మీరు ఎక్కడ ఎవరికి చెప్పొద్దు. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. విన్నది విన్నట్టు బయటకు కక్కేశారు అనుకోండి, ఆ వాక్యము మీలో ఫలించదు. ఒక విత్తనం ఫలించాలంటే ఏం చేయాలి? భూమిలో నాటాలి. నాటిన తర్వాత మట్టితో కప్పబడి కొంతకాలము దాని లోపల ఉండాలి. నేను చిన్నప్పుడు ఒకసారి చిక్కుడు గింజ పెట్టిన. నాదంతా ఇంక్విజిటివ్ మైండ్, చాలా పరిశోధనాత్మకమైన మైండ్ అన్నమాట. అన్నీ నాకే కావాలి లోకంలో. అది అట్లెందుకైంది, ఇది ఇట్లెందుకైంది, ఇంకోలాగా ఎందుకు కాలేదు, ఎవరైనా చెప్తే ఇట్లనే ఎందుకు, అటెందుకు, ఇటెందుకు. చిన్నప్పుడు మా అమ్మనైతే ప్రశ్నలు వేసి విసిగించేవాడిని. సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఎందుకు ఉదయిస్తాడు, పడమట ఎందుకు ఉదయించాడు, దీని తూర్పు అని ఎందుకు అనాలి. ఇంకా ఎన్నెన్నో విషయాలు. ఆఖరికి రే బాబు నన్ను చంపకరా, నేను చెప్పలేను అని చెప్పి చేతులు ఎత్తేసేది అమ్మ. అయితే దేవుని బిడ్డలారా, అందులో ఇదొక ప్రశ్న. ఏం ప్రశ్న? చిక్కుడు గింజ లోపల నుంచి చెట్టు ఎట్లా వస్తుంది అంటే దాని లోపల చిన్న ప్రాణం ఉంటుందిరా. దేవుడు దాని లోపల పెట్టాడు. అనుకూల పరిస్థితులు కలిస్తే దాంట్లో బయట. అమ్మ టీచర్, స్కూల్ టీచర్ చెప్పింది. అనుకూల పరిస్థితి అంటే ఏంటిది అని మళ్ళీ అడిగింది. అంటే దానికి భూసారం అవసరము, నీళ్ళు అవసరము. మట్టిలో కప్పెట్టినప్పుడు భూసారము లాక్కొని, నీళ్లు లాక్కొని అది పెరిగి, జీవం పెరిగి చిన్న కాండం బయటకు వస్తుందిరా అని చెప్పింది. సరేనని ఇక నేను చిక్కుడు గింజ పెట్టిన. ఇది గింజ లోపల నుంచి ఎట్లా బయటకు వస్తుందో చూడాలి అని ప్రతిరోజు పోవడము. ఆ దవ్వి గింజ బయటికి తీసి చూసి మళ్ళీ పెట్టి మళ్ళీ మక్కెళ్ళి, రోజు పొద్దున్నే పోవడము, మళ్ళీ తీయడం, తీసేసి మళ్ళీ పెట్టడం. కొంతకాలం అయినాక అది అంత వస్తుందా, అది చచ్చిపోయింది. అది 10 రోజులు అయింది, 15 రోజులు అయింది, నెల రోజులు అయింది. అమ్మనేమో ఆమెకు ఎన్నో పనులు మర్చిపోయింది ఈ సంగతి. పోయి అమ్మ దగ్గర పోయి కంప్లైంట్ చేయాలి. అమ్మ నువ్వు చెప్పిన చిక్కుడు గింజ లోపల నుంచి చెట్టు రాలేదు.
రాలేదా అంటే అదేదో మరి మురిగిపోయిన గింజ పెట్టినావు ఏమోరా నువ్వు, లేదు మంచి గింజనే పెట్టినా, అప్పుడు నువ్వే ఇచ్చినావు నాకు, మరి ఇది రాలేదంటే ఎందుకు రాలేదురా నువ్వే. అప్పుడు అమ్మకు నా మైండ్ తెలుసు కదా, అరే నువ్వు మధ్యలో ఎప్పుడన్నా తీసి చూసినావా అని అంటే రోజు తీసి చూసినాను. మా నాయనే ఇంకెక్కడ వస్తుంది. రే పిచ్చోడా, ఒకసారి మట్టిలో కప్పెట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు దాన్ని అసలు ముట్టుకోదు. అప్పుడు దాంట్లో నుంచి జీవం బయటికి వస్తుంది. అప్పుడు ఇట్లాంటి చిక్కుడు గింజలు కొన్ని వందలు వస్తాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే ఒక మంచి ప్రసంగం మీరు విన్నప్పుడు ఏం చేయాలి తెలుసా, అది ఎవ్వరికి చెప్పకుండా నోరు మూసుకొని హృదయం అనే క్షేత్రము లోపల కప్పి పెట్టుకొని కొన్ని దినాలు దాన్ని ధ్యానము చేసి నెమరు వేయాలి. ఒక విలువైన పాఠం చెబుతున్నా, దేవుడు ఇక్కడ ఏదైనా పలికితే మీ హృదయం అనే మట్టి లోపల, హృదయం అనే నేల లోపల, భూభాగం లోపల దాచుకొని కొంతకాలం మౌనంగా ఉండండి. ఒక 6 నెలలు అయిన తర్వాత మీరు అదే మూలవాక్యం ఎత్తుకొని అదే ప్రసంగం చేయడానికి మీరు చెయ్యండి. అదే ప్రసంగం చేయడం మీకు సాధ్యము కాదు. మీరు వద్దనుకున్నది కొత్త ప్రసంగం అయితే, కొత్త షేపు, కొత్త రుచి, కొత్త రంగు, కొత్త వాసన. యూ థింక్ యూ హ్యావ్ మేడ్ ద సేమ్ మెసేజ్, బట్ ఇట్ విల్ బికమ్ ఎ డిఫరెంట్ మెసేజ్. ఇది స్పిరిచువల్ సీక్రెట్ చెప్తున్నా. విన్నట్టు అప్పగిస్తే నేను చిక్కుడు గింజ రోజు తీసినట్టు ఉంటుంది. లోపల కొంతకాలం ఏం చేయాలి, అది దాచి పెట్టబడాలి. అప్పుడేమవుతుందండి, ఒక వృక్షము, ఆ వృక్షంలో నుండి కొన్ని లక్షల కొత్త, మీకు ఆ ఒక ప్రసంగం నుంచి మీరు 1000 ప్రసంగాలు చేయవచ్చు. కనుక చాలా జాగ్రత్త. చెబుతున్న విషయాలు ఏం చేయాలి మీరు, అందుకే ధ్యానము దివారాత్రములు ధ్యానము చేయవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇప్పుడు మనము దేవోక్తులలోని మూలపాఠములు మనము చెప్పుకుంటున్నాం. దేవోక్తులలోని మూలపాఠములలో పోయిన వారం ఏం చెప్పాను నేను, మారు మనస్సు అను పునాది రాయి గురించి నేను చెప్పా. జ్ఞాపకం చేయండి. ఎన్ని రకముల మారు మనస్సు కలదు? 2 రకముల మారు మనస్సు. మొదటి మారు మనస్సు ఏంటిది? రక్షణ పొందని వాడు పొందేదేంటిది? జీవార్థమైన మారు మనస్సు. రక్షణ పొందినవాడు పొందేదేమిటి? రక్షణ పొందినవాడు పొందే మారు మనస్సును రక్షణార్థమైన మారు మనస్సు అని ఎందుకు అన్నాడు? ఇదివరకే రక్షణ పొందినవాడు మళ్ళీ మారు మనసు పొందితే, ఇదివరకే రక్షింపబడ్డాడు, మళ్ళా ఇప్పుడు ఏం పొందుతున్నాడు? మారు మనస్సు పొందుతున్నాడు. దాన్ని రక్షణార్థమైన అని ఎందుకు అన్నాడంటే, రక్షణను పొందుటకైన మారు మనస్సు కాదు, రక్షణను కాపాడుకొనుటకైన మారు మనస్సు, రక్షణను కొనసాగించుకొనుటకైన మారు మనస్సు. కనుక మారు మనస్సు అనగా అర్థం ఏమిటి? మొట్టమొదట మారు మనస్సు అనేది ఒకనాటి అనుభవము కాదు. లెట్ us లెర్న్ ఇట్ వెరీ క్లియర్లీ. అది ఒక నిమిషములో ఒకసారి మొమెంటరీగా పొందే అనుభవం కాదు. దట్ ఈస్ అ కంటిన్యూస్ మెంటల్ యాటిట్యూడ్. It's a continuous mental attitude of turning away from everything which you know to be wrong, which you know it's wrong. Whatever you know as a wrong thing, ఇది తప్పు అని నీకు తెలియగానే వెంటనే అని గిరుక్కున మళ్ళీపోయే ఆ మనోవైఖరి నువ్వు రక్షింపబడ్డ రోజు మొదలుకొని చచ్చిపోయేదాకా ఉండాలి. అర్థమైందా? మారు మనసు పొందిన రోజు ఈ లోకమును చూచి అసహించుకొని లోకము నుండి వేరై దేవుని తట్టు మళ్ళుకున్నాం.
కానీ దేవుని తట్టు మళ్ళుకొని దేవుని మార్గంలో నడిచేటప్పుడు అక్కడక్కడ మళ్ళా కొన్ని పాపాలు ఎదురైతాయి. సాతాను కొన్ని సజెషన్స్ చేస్తాడు, ఈ పని చేయి బాగుంటుందని. చి అని తిరిగిపోవాలి. సాతాను నీ ముందుకు తీసుకొని వచ్చే అసహ్యకరమైన తప్పుడు విషయములన్నిటి నుండి అది కనబడ్డప్పుడల్లా అసహించుకొని ముఖం తిప్పేసుకుంటూ ఉన్నంత కాలం నీ రక్షణ కొనసాగుతుంది, దేవునితో నీ సంబంధం కొనసాగుతుంది, నీ ప్రార్థనా జీవితం కొనసాగుతుంది. అసహ్యమైనటువంటి పాడు పనులు వాడు ముందుకు తేగానే అసహించుకొని గిరుక్కున తిప్పేసుకునేది మానేసి కాసేపు దాని మీద దృష్టి సారించడం మొదలు పెట్టావనుకో, అప్పుడు నువ్వేం పొందట్లేదు అనమాట. మారు మనస్సు అనేది వెళ్ళిపోయింది నుండి. ద రిపెంటింగ్ యాటిట్యూడ్ ఈస్ డిసపియర్డ్. ఇట్ హస్ డిసపియర్డ్ ఫ్రమ్ యువర్ ఇండివిజువాలిటీ. The attitude called repentance has vanished from your heart. నీ హృదయము నుండి మారు మనస్సు అనేది పోయింది. కనుక రక్షణార్థమైన జీవార్థమైన మారు మనస్సు అనగా అర్థం ఏంటి? ఈ లోకమును విడిచి లోకమునకు విముఖులమై యేసు తట్టు మళ్ళు కొనుట రక్షణార్థమైన ఆ జీవార్థమైన మారు మనస్సు. కానీ క్రైస్తవ జీవితములు దేవునికి ఇష్టము కాని ప్రతి విధమైనటువంటి పాప కార్యము నుండి, అపవిత్ర కార్యముల నుండి ఎప్పటికప్పుడు అనుదినం అనుక్షణం ముఖం తిప్పేసుకుంటూ ఉండటం, అది రక్షణార్థమైన మారు మనస్సు. అలాగే రెండవది విశ్వాసం అనే పునాది రాయి. విశ్వాసము అనే పునాది రాయి. దీని సంగతి ఇప్పుడు నేను చెప్పను, దీన్ని నేను పోస్ట్ పోన్ చేస్తున్నా. అయితే ఊరికే నేను మెన్షన్ చేసి వదిలేస్తున్నా. మూడో దాంట్లోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారము మూడవది ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్. బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మములను గూర్చిన బోధ. ఇది మన ప్రస్తుత ధ్యానాంశం. మన ప్రస్తుత ధ్యానాంశం ఏంటండి? బాప్తిస్మములను గూర్చిన బోధ. దేవుని బిడ్డలారా, బాప్తిస్మములు అనగా దానికి అర్థం ఏమిటి? బాప్తిస్మములు అంటే ఒకటి కంటే ఎక్కువనా? అనేకము, అది బహువచనం గనక. అయితే ఇందులో లేఖనము చెప్పుచున్న, బాగా వినాలి ఇప్పుడు, లేఖనములోని అక్షరము చెప్పుచున్నవి 2 బాప్తిస్మములు. ఏమండి? లేఖనములోని అక్షరములు చెప్పుచున్నది 2 బాప్తిస్మములు. ఏమిటా బాప్తిస్మము? ఒకటేమో నీటి బాప్తిస్మము, రెండవదేమో ఆత్మ బాప్తిస్మము. ఇవి మనకు ఎట్లా తెలుస్తున్నాయి? లేఖనములలోని అక్షరముల ద్వారా. అయితే లేఖనములలోని ఆత్మ ద్వారా తెలుస్తున్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం చాలదు, కానీ మనం ప్రయత్నం చేద్దాం. బండి సాగినంతసేపు సాగనిద్దాం, మిగిలితే మళ్ళీ వచ్చే ఆదివారం ఎట్లాగైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీటి బాప్తిస్మమును గూర్చిన మిగిలినవి ఇంకా 3 ఉన్నాయి. అది ఇప్పుడు నేను చెప్పను. దీని సంగతి చెప్పిన తర్వాత
టైం ఉంటే వీటిని ఊరికే మెన్షన్ చేస్తా, లేకుంటే వచ్చే వారం. మనం ఒకటేసారి అంత తినేస్తే అరగదు కూడా. సామెతల గ్రంథంలో చెప్పాడు, తేనెను కనుగొంటివా నువ్వు అతిగా తాగకము, ఒకవేళ అది నువ్వు కక్కివేదివేమో అని అన్నా. మెల్లిగా నేర్చుకుందాం, తొందర ఏమీ లేదు. యేసు ప్రభు వారు ఇంకో 15-20 ఏళ్ళ దాకా రాడు. నేను చెప్తున్నా, రేపు రానే రాడు, ఎల్లుండి రాడు. ఎవరన్నా మీకు చెప్తే మీరు నమ్మొద్దు, అదంతా వాళ్ళ సొంత కల్పన. యేసు ప్రభు వారు ఇప్పుడు రాడు. ఇప్పుడు ఎవరన్నా పిల్లలు పుడితే వాళ్ళు పెళ్లి జరిగిన దాకా ఆయన రాడు. కాబట్టి ఆడపిల్లలు పెళ్లి చేసుకునేది ఉంటే చేసుకోండి, మగపిల్లలు కూడా జాబులు వెతుక్కోండి, పెళ్లిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి, దేవుని కొరకు అకుల పిసికిళ్ళ కుటుంబం లాగా బ్రతకండి. కొంతమంది ఆడపిల్లలకు పెళ్లి చేయరు తండ్రులు, ఎందుకంటే ఎందుకు ప్రభురాకడ దగ్గర కదా అంటే ఈయన చేసుకున్నప్పుడు దూరమేమో, మరి అప్పుడు నువ్వే చేసుకోకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. ఒక ఆయన ఇల్లు కట్టి సగం లేపి లింటల్ లెవెల్ దాకా లేపి ఇక స్లాబ్ పోస్తలేడు, ఈ లోపల రక్షణ పొందిండంట. లింటల్ లెవెల్ దాకా వచ్చిన తర్వాత ఎక్కడో సువార్త విని బాప్తిసం పొందాడు. ఇక ఇల్లు ఎందుకు బ్రదర్, మనకు దేవుడు పరలోకంలో ఇల్లు కట్టాడు కదా, ఇల్లు వేస్ట్, ప్రభు రాకడ బహు సమీపం అండి అని అప్పటికే దాని మీద 4 లక్షలు ఖర్చు పెట్టి డెడ్ ఇన్వెస్ట్మెంట్. భార్య మొత్తుకుంటుంది, మీరు రక్షణ పొందకుండా బాగుండు బ్రదరు, రక్షణ పొంది అన్యాయంగా నన్ను నా పిల్లలు అన్యాయం చేస్తున్నారు అని. దానికి అట్లాంటి మూర్ఖం అంతా చేయొద్దు. ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళు కట్టుకోండి, పెళ్లిళ్ళు చేసుకోండి, ఉద్యోగాలు చేయండి. ఇంకొక 15-20 ఏళ్ళు యేసయ్య రాడు. ఎందుకు రాడంటే లేఖనాధారంతో చెప్తున్నా. అరే నువ్వు ఆ దినము కానీ ఆ గడియ కానీ పరలోకపు తండ్రికి తప్ప మనిషి కుమారుడైన దేవదూతలైనను ఎరుగరు అని యేసయ్య చెప్తే నువ్వు యేసయ్య కంటే ఎక్కువనానే? మిఖాయిలు గబ్రియేలుకే తెలియదు, యేసయ్యకే తెలియదు అంటే ప్రభువు కంటే నీకెక్కువ తెలుసా అని కొంతమంది అంటారు. సరిగ్గా చదివినా బాబు బైబిల్. ఆ దినమైనను ఆ గడియను తెలియదు అన్నాడు, కానీ ఆ నెలయను తెలియదు అన్నాడు, ఆ సంవత్సరమైన తెలియదు అన్నాడా. నేను దినము గడియ చెప్తే నన్ను తప్పనండి, కానీ నెలల సంవత్సరాలు మాట్లాడుతున్నా. అదంతా అయిపోయింది ఎప్పుడో మునిగి అగాధమంత లోతుకు పోయి 114 సార్లు పోయి వచ్చిన. అర్థమైందా? కనుక నేను చెప్తున్నాను, ఎవరు కంగారు పడొద్దు. మనకు నేర్చుకోవడానికి సమయము ఉన్నది. మంచిగా నేర్చుకోండి, మెల్లిగా నేర్చుకోండి, సరిగ్గా పాఠం బాగా బుర్రకి ఎక్కించుకోండి. చెప్పేటప్పుడు ఏదైనా అర్థం కాలేదనుకోండి చెయ్యెత్తాలి. పాస్టర్ గారు డౌట్ అండి, ఇది నాకు అర్థం కాదు, మళ్ళీ చెప్తాను. మనకి ఇన్సల్ట్ ఏం లేదు కదా. ఏమండి, నేను గురువును, మీరు నా శిష్యులు, నేను తండ్రిని, మీరు నా పిల్లలు. అమ్మ దగ్గర నాన్న దగ్గర సిగ్గేందుకు? అడగాల అయిందాక. కనుక ఈ నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము అనేవి మనము నేర్చుకోవలసిన ముఖ్యమైన మూల పాఠములు. ఇవి అక్షరములు నేర్పుచున్న మూల పాఠములు. నీటి బాప్తిస్మము ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? ఎన్నోసార్లు చెప్పేశాం కదా. కనుక ఇప్పుడు అది మళ్ళీ అవసరం లేదు. పోయిన వారము దాన్ని చాలా విపులంగా చెప్పారు. కనుక దాన్ని వదిలేసి ఇప్పుడు రెండవ దాంట్లోకి వెళదాం. ఆత్మ బాప్తిస్మము. ఆత్మ బాప్తిస్మమును గూర్చిన బోధ అది అడ్వాన్స్డ్ టీచింగ్ కాదు. ఏమండి, ఎప్పుడైనా నేను కన్వెన్షన్స్ లో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడితే అబ్బా అన్న చాలా డీప్గా చెప్పాడండి అని నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. బాబు, పరిశుద్ధాత్మ సంగతి ఉపదేశించేది డీపు కాదు, ఏమి కాదు, అది పునాది. ఇల్లు ఇంకా కట్టలేదు, గోడలు లేవలేదు, స్లాబ్ పోయలేదు, లింటల్ లెవెల్కు రాలేదు, గోడలు లేవు, స్లాబ్ లేదు, ఏమి లేదు, కిటికీలు లేదు, గుమ్మాలు లేదు. దట్ ఈజ్ ఓన్లీ ద థర్డ్ ఫౌండేషనల్ స్టోన్.
పునాదిలోని 7 రాళ్లలో 6 రాళ్లలో అది 3వది. పునాది రాళ్ళు 6 7? కరెక్ట్ చెప్పాడు సార్ మీరు. 6 మరియు ఐఎమ్ హ్యాపీ. చిన్నపిల్లలు మన సండే స్కూల్ పిల్లలు నయమండి, చక్కగా చెప్తారు. 6 మరియు ఎందుకు 6 మరియు 7? యేసయ్యను కలుపుకుంటే 7, యేసు ప్రభువుని తీసేస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదులు ఏంటి? ఒక్కొక్కడు ఒక రాయి పట్టుకొచ్చేసారా? వారు వేసిన పునాదులు సిద్ధాంతములే. కనుక పునాదిలో మొదటి రాయేమో వ్యక్తి, మిగతా 6 రాళ్లేమో సిద్ధాంతములు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక సిద్ధాంతములలో లెక్కేసుకుంటే ఇది 3వ పునాది రాయిలోని 2వ అర్ధభాగం. అట్లా రాసుకోవాలి. 3వ పునాది రాయిలోని 2వ అర్ధభాగం. ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద థర్డ్ ఫౌండేషనల్ స్టోన్. అది దానికి ఖచ్చితమైన వివరం. నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఈ 2 కలిపి నేర్చుకుంటే అప్పుడు ఎన్నో రాయబడ్డట్టు. అదేం డీప్ కాదు, ఏం కొండెక్కలేదు. ఇంకా అసలు ఇల్లు కట్టేది మొదలే, ఫౌండేషన్ కూడా కంప్లీట్ కాలే, పునాది ఇంకా సగం కూడా కంప్లీట్ కాలే. కానీ పరిశుద్ధాత్మ సంగతి చెప్తేనేమో అబ్బా చాలా డీప్ అండి. డీప్ ఏమి డీప్? ఇంకా అసలు చదువు మొదలు పెడితే అప్పుడేమంటాడు, బడదులు పెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా కనుక అందుకే నేను ఎంతో బాధపడుతున్నాను. నేను చెప్పాను కదండి, నేను ఒకసారి ఒమెగా స్వరంలో కూడా రాశాను. దేవా ఎన్ని చెప్పినా వినడం లేదు ప్రజలు, ఎందుకు అనంటే యేసయ్య నాతో అన్నాడు, కుమారుడా నీవు నా ముందుకు శిష్యుడిగా వచ్చినప్పుడు ఏమి రాయబడని తెల్ల కాగితంలాగా నా ముందుకు వచ్చావు, ఫ్రెష్ పేపర్. అప్పుడు నీకు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెల్ల కాగితం ఏమి లేకుండా నాకు ఇష్టం ఉందంతా నీ గుండెల మీద రాశా. ఇట్ వాజ్ ఈజీ టు టీచ్ యూ బికాజ్ యు ఆర్ ఎ కిడ్. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ అన్ని సంఘాలు తిరిగి అన్ని బోధలు తలకాయ నిండా నింపుకొని వచ్చి కూర్చుంటే ముందు బోర్డు మీద రాసిన దాన్ని ఏం చేయాలి? చెరిపి వేయాలి. చెరిపి వేసిన తర్వాత కొత్త రాత ముందే రాసిన దాని మీద మళ్ళీ ఒకటి రాస్తే ఏమవుతుంది? గజిబిజి, క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. గనుక నీవు నాకు దొరికినప్పుడు ఎంత తెల్లగా దొరికినావో, ఏమి రాయని పేపర్ లాగా, అటువంటి వాడు ఒకటి నీకు దొరికితే వాడికి నేను నీకు నేర్పిందంతా నువ్వు వాళ్లకు నేర్పించుకోవచ్చు. అన్ని సంఘాలు తిరిగి వచ్చిన వాళ్ళను ముందు సిద్ధపరచుకోవాలి. ముందు నువ్వు నేర్చుకున్న బోధ మనసులో నుండి చెరిపేసుకో. బికమ్ లైక్ అ వైట్ పేపర్. దెన్ బిగిన్ టు రైట్ ద యాక్చువల్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దానికి ఏం పడుతుంది? కొంచెం టైము పడుతుంది. కనుక నేను అనుకుంటా, అందుకే నేను సండే స్కూల్ పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నా రియల్ ఆస్తిపాస్తులు అంటే నా సండే స్కూల్ పిల్లలే. మీకు కూడా, మీకు మీ గర్భవాసమును పుట్టిన చిన్న బిడ్డలు దేవుడు మీకు ఇచ్చిన ఆస్తి. ఇల్లు కట్టుకుంటే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ కొడుకును కానీ వాడిని భక్తిలో పెంచితే, లేక నీవు ఒక బిడ్డను ఆత్మీయంగా కానీ భక్తిలో పెంచితే, నీ వెంటబడి కడబూరం రోగినప్పుడు వీడు కూడా వస్తాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, బాప్తిస్మములను గూర్చిన బోధలో ఆత్మ బాప్తిస్మము అనేది 3వ పునాది రాయి. ఏమండి? 3వ పునాది రాయిలోని 2వ అర్ధభాగము. మొదటిదేమో నీళ్లు, రెండవది ఆత్మ బాప్తిస్మం. ఇక్కడ చెప్పుకోవలసిన సంగతులు లెక్కలేనన్ని ఉన్నాయి. నేను చకచక 5 నిమిషాల్లో చెప్పి ముగించి వేస్తాను.
మొట్టమొదటి ప్రశ్న, ఆత్మ బాప్తిస్మము నీటి బాప్తిస్మము రెండు కలిపి చెప్పాల్సిన అవసరం ఏంటి? నీటి బాప్తిస్మం వేరు, ఆత్మ బాప్తిస్మం వేరు అని వేరువేరుగా చెప్పొచ్చు కదా. ఆ రెండు కలిపి కన్ఫ్యూషన్ ఎందుకు సార్ అనంటే, బాగా వినండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనగా ఏమిటో ముందు మనం నేర్చుకోవాలి. ఆత్మ బాప్తిస్మం అనగా అర్థం ఏమిటి? ఎవ్రీవన్ బి అటెంటివ్, ప్లీజ్ బి వెరీ అటెంటివ్. ఆత్మ బాప్తిస్మము అనగా అర్థం ఏంటి? ఆత్మ బాప్తిస్మం అనగా సూటిగా చెప్పేస్తా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా నీవు క్రీస్తు శరీరములోనికి గ్రాఫ్టింగ్ చేర్చబడుట, గ్రాఫ్టింగ్ చెయ్యబడుట. కొమ్మలు అంటుమామిళ్ళు తెలుసా మీకు? ఓ కొమ్మకు ఇంకో కొమ్మ అంటు పెడతారు తెలుసా మీకు? అంటు కట్టబడ్డ ఎట్లా? కొమ్మ ఉంది కదా, ఆ కొంచెం కొమ్మ విరగొడతారు, ఇక్కడ చెక్కుతారు, ఆ బెరడు తీసేసి చెక్కుతారు. ఆ విరగొట్టిన దగ్గర ఇంకో కొమ్మని ఇక్కడ పెట్టి దీని చుట్టూ పేడ పెట్టి దాని చుట్టూ మట్టి పేడ పెట్టి దాని మీద బట్ట చుట్టి నీళ్లు తడిపి పెడతారన్నమాట. అప్పుడు ఈ కొత్త కొమ్మ యొక్క టిష్యూ పెరిగి 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 దీంట్లో పలిపోతుంది. ఈ పాత కొమ్మల టిష్యూ పెరిగి పెరిగి దీంట్లో పలికి పోతుంది. అప్పుడు ఈ కింద నుంచి వచ్చిన వేరు యొక్క సారము ఈ పాత కొమ్మల్లోకి కొత్త కొమ్మల్లోకి కూడా ప్రవహిస్తుంది. అప్పుడు దీనికి దీనికి ఒకటే రకమైన జీవం ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటారు? అంటు కట్టబడుట. అట్లే క్రీస్తు అనే మహావృక్షములో నేను నీవు అంటు కట్టబడుచున్నాము, క్రీస్తులో మనము చేర్చబడుచున్నాము. దయచేసి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనము చూడండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరమును ఒక్క శరీరములోనికి ఆత్మయందు, బాగా ఇలా రాసుకోండి మీరు, ఆత్మయందు క్రీస్తు శరీరములోనికి మనము బాప్తిస్మము పొందితిమి. We are baptized into the body of Christ. The people have voted him into power. అనంటే అర్థం ఏంటి? ఓటు వేయుట అనే ప్రక్రియ ద్వారా అతన్ని అధికారంలో కూర్చోబెట్టారు. ఐ ఓటెడ్ హిమ్ ఇంటూ పవర్ అంటే ఓటు వేయటం ద్వారా అధికారం ఎక్కించాం, అందరం ఎక్కించాం, కూర్చో ఎక్కించాం. బ్యాప్టైజ్డ్ ఇంటూ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు శరీరము లోపలికి జొప్పించబడుట. బాప్తిస్మం పొందక ముందు ద్వారా మనము శరీరమునకు వెలుపల ఉన్నాం. బాప్తిస్మం పొందిన క్షణాన యేసు దేహములో మనం గ్రాఫ్ట్ చేయబడ్డాం అంతే. యు బికమ్ a member, an organ in the body of Christ, in the mystical body of Christ. అందుకే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 39వ వచనం 40వ వచనం చదవండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని హెచ్చరించెను. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. 3000 మంది ఎక్కడ చేర్చబడిరి? ఆ దినమందు 3000 మంది చేర్చబడిరి. దే వర్ యాడెడ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది వరకే క్రీస్తు అనే వృక్షం ఉన్నాడు. ఆ క్రీస్తు అనే వృక్షమునకు వీళ్ళు ఏం చేయబడ్డారు?
చేర్చబడినారు, గ్రాఫ్టింగ్ చేయబడ్డారు, అంటుకట్టబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క ఆత్మ యందే ఒక్క దేహములోనికి మనము బాప్తిస్మము పొందుతుంది. బాగా వినండి. అయినో మీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ డౌట్ వస్తుందో నాకు ఇక్కడ తెలుసు, అందుకే నేను చెప్తున్నా. బాగా వినండి. మొదటి నుంచి పెంతెకోస్తు డాక్టరీన్లో పెరిగిన వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది, అన్న చెప్పింది రైట్ కాదు అని. ఎందుకంటే అసలు మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు. ఈ మాట చెప్పిన తర్వాత 10 రోజులు వారు మేడగదిలో ప్రార్థనలో కనిపెట్టారు. 10 రోజులు కనిపెట్టిన తర్వాత ఏం చేశారు? వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు వాళ్ళు పొందినటువంటి అన్య భాషల అనుభవాన్ని ముందు యేసయ్య ఏమని పిలిచాడు? మీరు కొన్ని దినముల్లోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అన్నారు. వారు పొందినప్పుడు ఏం చేశారు? దానికి అన్య భాషలు మాట్లాడేదే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దిస్ ఈజ్ పెంటకోస్టల్ టీచింగ్. డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇవన్నీ మొదలవుతాయి. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, ఇక్కడ నుంచి పోయిన తర్వాత మళ్ళీ పురుగు తొలుస్తూ ఉంటుంది. అదే ఐసా నయ నా బైబిల్ మే ఓఫిరన్నా రాంగ్ డాక్టరీని అందరు చెప్పేది రైట్ ఉన్నట్టున్నది, ఈయనకు సరిగా రాదు బైబిల్. మాటకారుడు నెగ్గుకొస్తున్నాడు ఎట్లనో వాగ్దాటితో, కానీ మాటకారుడండి ఆయన ముందు కూర్చున్నామంతా రైటే అనిపిస్తుంది, ఇంటికి పోయిన తర్వాత అన్ని డౌట్లే. గనుక దేవుని బిడ్డలారా బాగా వినండి. ఇప్పుడు పెంతెకోస్తు పండగ నాడు బాగా వినండి. పెంతెకోస్తు పండగ నాడు జరిగిన సంఘటనను సాధారణ సంఘ అనుభవములతో పోల్చుటకు వీలు లేదు. పెంతెకోస్తు పండగ నాడు జరిగినటువంటి సంఘటనను సాధారణ సంఘ పరిచర్య ధర్మములతో పోల్చుటకు వీలు లేదు. ఎందుకొరకంటే పెంతెకోస్తు పండగ నాడు జరిగింది ఏంటంటే 2 సంగతులు జరిగినవి. 2 సంగతులు జరిగినవి. ఆదరణకర్త ఇంకెన్నో ఉన్నాయి. ఆదరణకర్త మొట్టమొదటిసారిగా లోకమునకు వచ్చెను. అంతకుముందు ఇక్కడ ఉన్నాడు ఆయన. నేను వెళ్ళిపోవట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్తను మీ వద్దకు పంపుదురు. ద హోలీ స్పిరిట్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. దట్ ఈస్ వన్ థింగ్. వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడున్నాడు ఆయన? భూమి మీదనే ఉన్నాడు. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండునన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాపకం లేదా? మళ్ళీ అవన్నీ తీస్తే టైం అవుతుందని నా బాధ. యోహాను 14వ అధ్యాయం 16వ వచనం. అది కాదు, ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. చాలు. గనక పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు నాడు వచ్చి ఆయన మీలో ఎప్పటి వరకు ఉండును? మరలా యేసయ్య మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తీసుకుపోయేదాకా ఇక్కడనే ఉండును. అప్పటి నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? లోకంలోనే ఉన్నాడు. కనుక అది మొట్టమొదటి విషయం. ద స్పెషల్ హ్యాపెనింగ్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. ఓకే,
గనుక మొట్టమొదటిసారి ఏమి జరిగిందంటే ఆ 120 మంది శిష్యులు 120 మంది మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక శరీరం అయినారు. అంతకుముందు శరీరం గారు వాళ్ళు. శరీరము అయినారు. అంతకుముందు శరీరం కాదు, శిష్య బృందమే. దేవర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ డిసైపుల్స్. కానీ ఆత్మ దిగి రాగానే ఏమైంది? ఇప్పుడు ఈ చేతిలో ఉన్న ఆత్మే ఈ చేతిలో ఉంది. ఈ చేతిలో ఉన్న ఆత్మే తలలో ఉంది, నాలుకలో ఉంది, కాళ్ళలో ఉంది, పొట్టలో ఉంది. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ద సేమ్ స్పిరిట్. కానీ ఈ తలలో ఉన్న ఆత్మ ఇందులో లేదు. డిఫరెంట్ ఆత్మీయ. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ చెయ్యి, ఈ కాలు, ఈ తలకాయ మొత్తం కలిసి ఎన్ని శరీరాలు? ఎందుకు? ఒకే ఆత్మ నివసించుచున్నది. దాని నేను సత్యపాలు ఒక శరీరం కాదు. ఎందుకంటే ఆయనలో ఉన్న మానవాత్మ వేరు, నాలో ఉన్న మానవాత్మ వేరు కదా. అయితే అట్లా కాకుండా ఒకవేళ దైవాత్మ వచ్చి ఈ చేతిలో ఒకే ఆత్మ ఉన్నట్టు నాలోను అతనిలోను ఒకే దైవాత్మ నివసించింది అనుకోండి. అప్పుడు మేమిద్దరం ఏమవుతాం? ఏక శరీరం. కనుక పరిశుద్ధాత్మ అందరిలోనూ ఏకకాలములో నివసించుట ద్వారా ఇంతమందిని కలిపి ఏం చేశాడు? ఏక శరీరముగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గనక పరిశుద్ధాత్మ అందరిలోనూ ఉన్నాడు. అందరిలో ఉండటం ద్వారా ఏక శరీరముగా మార్చాడు. ఈ 120 మందితో ఉన్నటువంటి ఈ శరీరానికి 3000 మంది చేర్చబడ్డారు. శిరస్సు మాత్రం క్రీస్తు ప్రభువే శిరస్సు. ఏమండి? యేసు ప్రభువారే శిరస్సు. ఆ శిరస్సు కింద శరీరంలో ముందు ఎంతమంది ఉన్నారు? 120 మంది కలిసిందే బాడీ ఆఫ్ క్రైస్ట్. తర్వాత 3000 కలిసిందే బాడీ ఆఫ్ క్రైస్ట్. మళ్ళా 5000, మళ్ళా 6000, 10,000, లక్షలు, కోట్లు శరీరం విస్తరిస్తుంది. హెడ్ మాత్రం ఒక్కడే. ఎంతమంది అయినా ఏం చేస్తున్నారు? ఆత్మ ద్వారా చేర్చబడుతున్నారు. అట్ ద సేమ్ టైం 2 వేరు సంగతులు జరిగినాయని చెప్పా కదా. వారిని ఏకదేహముగా మార్చుట అనే బాప్తిస్మము జరిగింది. అదే సమయములో అభిషేకించుట కూడా జరిగింది. రెండవది ఏం జరిగింది? దావీదును రాజుగా చేయాలంటే ఏం చేశారు? తల మీద తైలపు కొమ్ము తీసి నూనె పోశారు. తైలపు కొమ్ము తల మీద పోసారా, నోట్లో పోసారా? తల మీద. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందు. మీదికి వచ్చినప్పుడు, లోనికి వచ్చినప్పుడు మీరు అగ్నిజ్వాలల వంటి నాలుకలు కనపడి ఒక్కొక్కని తలల మీద, ఎక్కడ వాళ్ళగా? తల మీద అగ్ని దిగి వచ్చిన దాన్ని ఏమంటారు? అనాయింటింగ్. అభిషేకం ఎవరికి అవసరం? రాజుకు అవసరము, యాజకునికి అవసరం. ఒకడు రాజు కావాలంటే తల మీద నూనె పోయాలి. యాజకుడు కావాలంటే తల మీద నూనె పోయాలి. అభిషేకం లేనిదే రాజు కాలేడు, అభిషేకం లేనిదే యాజకుడు కాలేడు. ఈ వీళ్ళ మీద మరి తల మీద ఎందుకు పరిశుద్ధాత్మ దిగొచ్చాడంటే రాజులైన యాజక సమూహము గనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక పెంతెకోస్తు నాడు ద ఫస్ట్ టైం ద హోలీ స్పిరిట్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఇంకోటి ఏం చేశాడు? ఆ ఉన్న శిష్య బృందాన్ని ఒక దేహముగా చేశాడు. ఇంకేం చేశాడు? రాజులైన యాజక సమూహముగా దాన్ని మార్చాడు. మొత్తం ఇప్పుడు 3 చెప్పాను. కమింగ్ ఇన్ టు ద వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. రెండవది ఒక శరీరముగా వారిని అంటుకట్టాడు. మూడవదిగా రాజులుగా, యాజకులుగా అభిషేకించాడు. నాలుగవది ఏం తెలుసా? హీ వాజ్ రివర్సింగ్
వాట్ హీ హ్యాస్ డన్ ఎట్ ద టవర్ ఆఫ్ బాబెల్. బాబెలు గోపురము దగ్గర ఆయన ఏమి చేశానో దాన్ని రివర్స్ చేశాడు. अच्छी तरह से समझ लेना ये बात को. బాబెలు గోపురము దగ్గర ఏమి చేశానో దానిని రివర్స్ చేశాడు, వ్యతిరేక కార్యం చేశాడు. బాబెలు గోపురం దగ్గర ఏం చేశాడు? ఒకని భాష ఒకనికి అర్థము కాకుండా తారుమారు చేశాడు. పెంతెకోస్తు దగ్గర మేడగది దగ్గర ఏం చేశాడంటే భాషలు అర్థమయ్యేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమందరము గలిలయులము, వీరందరూ గలిలయులు కాదా? వీరిలో ప్రతివాడు మనము పుట్టిన దేశము భాషతో మాట్లాడటం మనం వినుచున్నామే. ఇదేమి 19-20 జాతులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అందరూ అన్య భాషలతో మాట్లాడి దేవుని గొప్ప కార్యములు వివరించుట మనం వినుచున్నామే. బాబెలు గోపురం దగ్గరనేమో నిన్నటి దాకా అర్థమైన భాష సడన్ గా ఇప్పుడు వాడు ఏమంటున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఆన్ ద కాంట్రరీ, క్వైట్ ఆన్ ద కాంట్రాస్ట్, ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్ అట్ ద అప్పర్ రూమ్ ఏం జరిగింది అక్కడ? నిన్నటి దాకా అర్థం కాలేదు, ఇవాళ వాడు ఏమంటున్నాడో నాకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక బాబెలు గోపురమునకు వ్యతిరేకతే పెంతెకోస్తు పండగ నాడు దేవుడు చేశాడు. అక్కడేమో జాతులుగా విడగొట్టుటకు భాషలు తారుమారు చేశారు. ఇప్పుడు అన్ని జాతులను యేసు రత్నములో కలుపుటకు ఆయన భాషలు అర్థమయ్యేటట్టుగా 4 గొప్ప కార్యములు చేశాడు ఆయన. ఇట్స్ ఎ కాంప్లెక్స్ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు మళ్ళా మనం బాప్తిస్మం పొందినప్పుడు ఇవన్నీ జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే ఆ అకేషనే వేరు. Like you cannot repeat the cross of Calvary, the yajna done on Calvary, you cannot repeat the feast of Pentecost. కల్వరి శిలువ యజ్ఞమును నువ్వు రిపీట్ చేయగలవా? అట్లనే పెంతెకోస్తు పండగ నాడు జరిగిన దాన్ని కూడా ఎగ్జాక్ట్ గా రిపీట్ చేయలేము. ఎట్లా చేస్తావు? శిలువ యజ్ఞం రిపీట్ కాదు, ఒకసారి అది చరిత్రలో. అట్లనే ఈ పెంతెకోస్తు పండగ నాడు జరిగిన విశేషమైన అంశములు కూడా చరిత్రలో ఒకసారి జరిగినాయి. దే ఆర్ ఇనఫ్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది హ్యూమన్ హిస్టరీ. ఇక ప్రతిసారి కానక్కర్లేదు. తర్వాత సంగతి వేరు. సంఘ క్రమము ఎలాగో ఆనాడు దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుల్ని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు క్రీస్తు సంఘములో ఏమి జరగాలో ఎలా జరగాలో పత్రికల ద్వారా ఉద్బోధించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా అర్థం ఏమిటంటే, మీరు అక్కడ అపోస్తలుల కార్యాలు 1-4 చదివి మరి కన్ఫ్యూజ్ కావద్దు. మనకు ప్రామాణికమైన మాట ఏమిటి? 1 కొరింథీ 12:13. మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది 1 కొరింథీ 12:13. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరమును ఒక్క శరీరములోనికి బాప్తిస్మం పొందితిమి, ఒక్క ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందితిమి. we have been baptized into one body through one spirit, which is the Holy Spirit. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనక పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అయితే అక్కడికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక దేహముగా మార్చుట మాత్రమేనా, ఇంకనూ ఏమైనా చేయుచున్నాడా అనే సంగతిని మనం చదువుకోవడానికి నేర్చుకోవడానికి విస్తారమైన పరిశోధన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ విషయాన్ని మీకు వివరించడానికి ఇదివరకే ఒక ప్రసంగం చేశాను. చాలా మంది 100 కొద్ది ప్రశ్నలు అడుగుతున్నారు. ఆఖరికి విసుగొచ్చి దేవుణ్ణి అడిగా, ప్రభువా ఎంతమందికి అని చెప్పను, ఏం చెప్పను నాయన, నా బ్రతికే ఈ ఒక్క ప్రశ్న మీదికి అయిపోయేటట్టుంది ఎలాగా అని ప్రభువుని అడిగా. ప్రభు ఇల్లందులో నాతో మాట్లాడి, ఇక్కడ మాట్లాడు, నువ్వు అన్ని కాలములకు అన్ని తరములకు రాబోచున్న తరములన్నిటికీ అవసరమైన జవాబు సర్వ సమగ్రంగా నేను నీ చేత మాట్లాడిస్తాను అంటే, ఆ రోజు స్పెషల్గా చెప్పి రికార్డింగ్ చేసేవాళ్ళు ఒళ్ళ దగ్గర పెట్టుకొని సరిగ్గా చేయండి, దేవుడు మాట్లాడుతున్నాడని ఒక ప్రసంగం చేసే, దాని పేరు సత్య స్వరూపిని గూర్చిన సర్వసత్యము. ఆ క్యాసెట్ ఉన్నది. దాన్ని ఇదివరకే విన్నోళ్ళు ధన్యులు.
వినని వాళ్ళు తప్పకుండా తీసుకొని వినండి. ఇది మన బ్రతికే దీని కొరకండి. ఇంతకంటే గొప్ప కార్యం ఏమైనా ఉందా? వాక్య పరిశోధన కంటే గొప్ప కార్యం లేదు. మీరు కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అయిన దానికంటే బైబిల్ స్టూడెంట్ అయ్యేదే గొప్పది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక సత్యస్వరూపిని గురించిన సర్వసత్యం వినండి, మీకు తెలుస్తుంది. పరిశుద్ధ ఆత్మతో విశ్వాసి కలిగేవి అనేక అనుభవములు. మొట్టమొదటిది, తర్వాత క్యాసెట్లో మీకు డీటెయిల్గా ఉంటుంది. ఊరికే నేను దాన్ని ఏమంటారు ఏకరువు పెడతా, వరుసగా చెప్తానంతే. ఆత్మ బాప్తిస్మము, రెండవది అభిషేకము, అనాయింటింగ్. బాప్తిస్మం ఎప్పుడు జరుగుతుంది? ఆత్మ మన లోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? ఆత్మ బాప్తిస్మం జరుగుతుంది. మన మీదికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? అభిషేకము జరుగుతుంది. తరువాత ఆత్మ నడుపుదల లేక ఆత్మ నడిపింపు. ఎందరైతే పరిశుద్ధాత్మ వలన నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మచేత నడిపించబడుట రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుందా మాట. 8:14 రోమా 8:14 ఏండి? రోమన్స్ 8:14. కాగా ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. 4వది పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మ పూర్ణత. ఇది వేరు. దేవుని బిడలారా శ్రద్ధగా గమనించండి. నేను ఇప్పుడు చెప్పేదంతా ఏంటంటే అడ్వాన్స్డ్ స్టడీనా? ఇది ఎల్కేజీ ఆలు. ఇవి బాగా నేర్చుకోవాలి. మళ్ళా చెప్పను. బాగా నేర్చుకున్న తర్వాత మనం అడ్వాన్స్డ్ స్టడీకి పోదాం. నేనేమో 2వ రాకడ 3వ రాకడ పునరుద్ధానము మహిమ ప్రపంచం నేను చెప్తుంటే బాప్తిసం పొందకపోతే ఏమవుతుంది అని ఒక ఆయన మొదటికి వచ్చి, మరి ప్రభు బల్ల అవసరం అంటారా అని ఒక ఆయన. నాయనలారా, నేను చాలా షాక్ తిని అసలు అందుకు సగం కూడా నాకు ఇట్లా అయి ఉంటుంది అనుకుంటా. 20 ఏండ్లైంది సేవ ప్రారంభించి, శిష్యులు ఇంకా మళ్ళా వాళ్ళు అడుగుతారు ఏంటిది? కాకు గుడిస్తే కీ ఎట్లయితుంది సార్? కాదేమో. కాకు గుడి అని ఎందుకన్నా? అసలు గుడి అని ఎందుకు అనాలి? దాన్ని బడి అని ఎందుకు అనొద్దు? కాకు గుడిస్తే కీ కదా, గుడి. ఈ అనే అర్థం వస్తుంది కనుక దాన్ని గుడి అనదు, గిడి అనాలి. కాకు గిడి ఇస్తే అని వాడు బిఏకి వచ్చినాక వాదిస్తుంటే ఎట్లా? బిఏ ఎంఏకి వచ్చినాక కాకుడి, అరే కాకు దీర్ఘం ఇస్తే కాకు గుడిస్తే కాకి, కాకి కావు కావను. ఇవన్నీ మూల పాఠములు. వాడు పెద్దోడైపోయి మీసాలు వచ్చి గడ్డాలు వచ్చి అంత వచ్చి ఎంఏ పిహెచ్డీ అయినాక నాకు డౌట్ ఉంది సార్, అసలు అది కాకు అది గుడో కాదు, దాని గుడి అని ఎందుకు అనాలి నాకు డౌట్ వచ్చిందంటే, ఇప్పుడు ఏం చేయాలి ప్రొఫెసర్ గారు? గుండెపోటు వచ్చి చచ్చిపోతాం. కనుక నేను చెప్తున్నా, మళ్ళీ చెప్పను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఆత్మ బాప్తిస్మము వేరు, ఆత్మ అభిషేకము వేరు. మరి పెంతెకోస్తున్నాడు వాళ్ళు అన్య భాషలు ఎందుకు మాట్లాడారు అంటే, బాప్తిస్మము ప్లస్ అభిషేకం వాళ్ళకు ఒకసారే జరిగినాయి, కానీ మిగిలిన వాళ్ళకు ఒక్కసారే జరగదు. కొంతమందికి ఆత్మ బాప్తిస్మం ఇవాళ జరిగింది, వాళ్ళకి అభిషేకం ఇంకా 6 నెలలు అయినాక రావచ్చు. అయినా కూడా వాళ్ళు క్రీస్తు శరీరంలో సభ్యులే. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ పరలోకానికి వస్తారు. అన్య భాషలు మాట్లాడినా భాషలు మాట్లాడకపోయినా వస్తారు. అర్థమైందా? భాషలు మాట్లాడితేనే పరలోకం అనేది ఏం లేదు. అవసరం झूठाయి. అట్లయితే అసలు సాధు సుందర్ సింగ్ భాషలే మాట్లాడలేదు, నరకానికి పోతాడా? మరీ టూ మచ్గా మాట్లాడొద్దు ఏదైనా.
ఏమండి మాసినమణి గారు అన్ని భాషలు మాట్లాడలేదు. నేను మీకు ఉదయమే ఒక విచిత్రమైన సంగతి చెప్పాను, అన్న చెప్పినా అనుకుంటా. పెంతెకోస్తోళ్ళు ఏమంటారంటే హెబ్రోను వాళ్ళకి ఆత్మ లేదు, హెబ్రోను వాళ్ళు పరిశుద్ధాత్మ పొందలేదు, భాషలు మాట్లాడదు కనుక హెబ్రోను వాళ్ళు పరలోకానికి రారని. కానీ పెంతెకోస్తోళ్ళు పాడే పాటలన్నీ హెబ్రోను వాళ్ళు రాసినవి. ఇంతకుముందు మీరు దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదని పాడారు కదా, అది ఎవరు రాశారు అనుకున్నారు? హెబ్రోను వాళ్ళు రాసింది. ఎలీషా అంకుల్ అని ఒక అంకుల్ ఇంకా అనంతపూర్లో ఉన్నాడు, బ్రతుకున్నాడు, నాకెంతో ప్రియుడు, నన్ను ప్రేమిస్తాడు, వాళ్ళ పిల్లలందరూ కూడా నా సొంత చెల్లెళ్ళు, ఎంతో అభిమానం. అనంతపూర్లో ఉన్నాడు. అనంతపూర్ మీటింగ్కి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం తప్పకుండా చేస్తాను నేను. దేవునికి స్తోత్రము గానము చేయటే మంచిది. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. పెంతెకోస్తోళ్ళు డ్రమ్ము కొట్టి కంజరు కొట్టి పరవశులై పాడుతారు. అది రాసింది బీజే పాల్ గారని హెబ్రోను సేవకుడు, ఇంకా బ్రతుకున్నాడు ఆయన. హెబ్రోనులో రాసిన పాటలను పాడుకోనేమో వీళ్ళు ఆత్మ పొందిందని అంటారు, మళ్ళీ హెబ్రోనులో నరకానికి పోతారంట. వాటి ఇది నరకానికి పోయేవాడిని పాటలు మరి నీకు ఎందుకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి? లోపల వాళ్ళకి పరిశుద్ధాత్మ లేకుండానే ఇంత దివ్యమైన పాటలు రాశారా? మనము అతి అనేది ఫెనటిసిజం వద్దు. లెట్ us నాట్ బికమ్ రిలీజియస్ ఫెనటిక్స్, లెట్ us బి లిబరల్ మైండెడ్. అందరినీ అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అని మనం ప్రేమించాలి. వారు ఏ గుడి కన్నా పోని మారు మనసు పొంది రక్షణానుభవం పొందిన ప్రతి ఒక్కరు కూడా మా సొంత అక్కయ్య, మా తమ్ముడు, మా చెల్లి, అతనిలో నాలో ఒక రక్తమే ప్రవహిస్తుంది, అతనిలో నాలో ఒక ఆత్మే నివసిస్తున్నాడు, ఆయనకు నాకు ఒక్కడే శిరస్సు, మేము కలిసి ఒక రాజు కిందనే సైనికులం, ఒక మహిమనగర వాసులం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా గుంపే గొప్పది, నా సంఘమే గొప్పది అని ఎవడన్నా కూడా నమ్మడానికి వీలు లేదు. అది పౌలే అనలేదు, అన్నాడా? ఒకడు పౌలు వాడను, ఒకడు క్రీస్తు వాడను, ఒకడేమో అపోల్లో వాడను, ఒకడు కేఫా వాడను అనుకొనుచున్నారు. పిచ్చివాళ్ళారా, పౌలెవడు కేఫా ఎవరు? మీ పరిచారకులే కదా అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆత్మాభిషేకము వలన కలుగు ఫలితములు ఏంటంటే శక్తి కలుగును, రెండవది కృపావరములు కలుగును. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనం ఏం పొందుదుము? శక్తి పొందుదుము. ఇంకా ఏం పొందుదుము? కృపావరములు పొందుదుము. వరములు లేని క్రైస్తవులు ఉన్నారు, పర్వాలేదు, వాళ్ళు ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. మరి వరములు లేకుండా వలన నష్టం ఏమిటంటే దేవుని కొరకు మనం బలమైన సాక్షులుగా పని చేయలేం. దేవుని కొరకు శూరకార్యములు చేయాలంటే మాత్రం అభిషేకం కావాలి. అప్పటిదాకా మామూలు గొర్రెలు కాచుకునే గొల్ల పిల్లవాడు ఎవరు? దావీదు. తైలము పోయగానే టైగర్ అయిపోయాడు. సింహం వచ్చింది ఆ గొర్రె పిల్లని ఎత్తుకపోవడానికి. అసలు సింహమును చూడక ఇక్కడ మనం సింహం సింహం అని మాట్లాడుకునేది వేరు, సింహం ముందుకు పర్సనల్గా పోయినప్పుడు పరిస్థితి వేరు, గుండెలు జారిపోతాయి. మీకు తెలుసా ఏనుగు కట, కొన్ని ఏనుగులు నిద్రపోయి అట్లే చచ్చిపోతాయి. ఫ్యాక్ట్ చెప్తున్నా నేను మీకు, నిద్రపోయి అట్లే చచ్చిపోతాయి. ఎందుకంటే కలలో దానికి సింహం వస్తుందట. అందుకే సింహస్వప్నం అనే మాట వచ్చింది సార్. అతడు తన శత్రువులకు సింహస్వప్నము అంటే అర్థమేంటిది? కొన్ని జంతువులకు కలలో సింహం వచ్చి గాండ్రించినట్టు వస్తే దక్మని గుండె ఆగిపోయి చచ్చిపోతుంది. సింహము నోరు ఆవలించి భూమికి నోరు పెట్టి గర్జించిందనుకో, భూమి 1 కిలోమీటర్ దూరము ఇట్లా కంపిస్తుంది అన్నమాట. ఆ కంపించి రీసౌండ్కు ఆ మూల నుంచా ఈ మూల నుంచా ఏ మూల నుంచో సింహం వచ్చిందని అర్థం కాక కుందేళ్ళు జింకలు
మొత్తం అటుకొని ఇటుకొని అట్టుకొని అడ్డదిడ్డం పరిగెత్తుకొని సరిగ్గా దీని మూతి ముందుకే వస్తుంది, చట్టుకుని అందుకుంటుంది అన్నమాట. సింహం అంటే అంత భయంకరం. మరి నాయన అది ఏమి గుండెనో దావీదు గుండె. సింహం వచ్చి గొర్రెపిల్లని తీసుకొని పోతే పరిగెత్తుకుంటూ పోయి ధైర్యంగా చెట్టెక్కుతాం మనమైతే. అవునా కాదా? ఒక ఊర్లోకి పెద్ద పూలు వచ్చిందట. పెద్ద పూలు వస్తే వాళ్ళను దాన్ని పట్టుకొని రావడానికి 4 కానిస్టేబుల్ పోలీసు వాళ్ళని పంపించి ఫారెస్ట్ ఆఫీసర్ ఊర్లోకి వచ్చి అడిగినట్టు, పూలు ఎటు పోయింది అంటే ఇప్పుడే ఇక్కడి నుంచి పోయి రైట్కు తిరిగిందని చెప్పినారు. రైట్ కా అయితే లెఫ్ట్కు తిరగండి అని ధైర్యంగా పారిపోయింది. ఎంత ధైర్యంగా అంటే అంత ధైర్యంగా. అరే సింహం వచ్చి గొర్రెపిల్లని తీసుకుపోతే పోయింది పోనీరా ప్రాణం కంటే ఎక్కువనా అనుకుంటాం మన కదా. పరిగెత్తుకొని మరి లేత ప్రాయము గల చిన్నవాడు ఎంత అండి బాబు, మూతి మీద నిండా మీసాలు కూడా రాలేదు, పోయి దాన్ని పై దవడ కింద పట్టుకొని చింపి పడేసిండు. చినిగిపోయిన బన్యను, పాత పడిపోయిన బన్యను పర్ణ చింపినట్టు చింపి పడేశాడు దాన్ని. ఎక్కడిదా శక్తి? దేవుని వలన మేము సూర్య కార్యములను జరిగించదమన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల సహాయము వ్యర్థము. An anointed man is a powerful man. A man without anointing is a weak Christian. Anointed Christian is a strong, mighty Christian, a powerful Christian. But a Christian who lacks anointing is a very weak Christian. Yet he is a child of God. దేవుని కుటుంబంలో బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. పౌలన్న చేసినట్టు మనం చేయలేం. కానీ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చిందంటే మనం ఏం చేయవచ్చండి? గొప్ప కార్యములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యములు మనం చేయాలి, చేయగలుగుతాం. కృపావరములు. ఈ కృపావరములు ఎందుకొరకంటే క్షేమాభివృద్ధి కదా, సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇవన్నీ మనం వదిలేద్దాం. ఇక ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రతి విశ్వాసికి తప్పకుండా ఉండి తీరుతుంది. తీరవలెను అంటం లేదు నేను. Baptism of the Holy Spirit, every Christian automatically has it at the time of water baptism. నీవు నీళ్ళలో బాప్తిజం పొందినప్పుడు నీ లోపలికి దూరి పరిశుద్ధాత్మ వస్తాడు. అది వరకే ఉన్నటువంటి వందలాది మందిలో ఉన్న ఆత్మ నీలో కూడా దూరుట చేత వాళ్ళతో పాటు నువ్వు ఏక శరీరం అయిపోతావు. అందుకే పొందుదురు అని వాగ్దానం పొందుడి అని ఆజ్ఞాపించలేదు. అపొస్తలుల కార్యములు 2:38 చదవండి తొందరగా, నేను ముగించేస్తాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. కొంచెం ఆగండి, అందరూ కూడా చూడండి విషయం. మారు మనసు పొందుడి అన్నాడు కదా. మారు మనసు ఏం చేయాలి? పొందుడి. బాప్తిస్మము బాప్తిస్మం పొందుడి. పరిశుద్ధాత్మ అను వరమును పొందుడి అన్నాడా? పొందుదురు. యు షాల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఉందా లేదు మీ బైబిల్లో? మారు మనసేమో పొందుడనే ఆజ్ఞ, బాప్తిస్మము పొందుడు అనేది ఆజ్ఞ. పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అనేది ఇట్స్ నాట్ కమాండ్మెంట్, ఇట్ ఇస్ ఎ ప్రామిస్. పొందుదురు. ఈ పైలను మీరు చేస్తే ఇది మీరు పొందుదురు. ఏది పొందుదురు? పరిశుద్ధాత్మ బాప్తిస్మము
అప్పుడు మీరు క్రీస్తు శరీరంలో ఒక మెంబర్ అయిపోతారు. కానీ విశ్వాసులందరికీ పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం అయింది. అప్పుడు లోపలికి వచ్చింది కాబట్టి, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుచున్నాడు. పరిశుద్ధాత్మ నాలో లేకపోతే నేను యేసును నా ప్రభువని చెప్పలేను. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవాడు ఎవడు యేసును శాపగ్రస్తుడని చెప్పలేడు. యేసు ప్రభువే నా ప్రభువు, నా రాజు అని చెప్తున్నానంటే నా లోపల ఎవరున్నట్టు? పరిశుద్ధాత్మ నాలో ఉన్నట్టే. పరిశుద్ధాత్మ లేకపోతే నేను ఆ మాట చెప్పలేను. చెప్పగలుగుతున్నానంటే ఆత్మ బాప్తిస్మం నేను పొందానని, యేసు దేహములో అంటు కట్టబడ్డానని అర్థము. కనుక ఎవ్రీ బోర్న్ అగైన్ బిలీవర్ ఈజ్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద హోలీ స్పిరిట్, బట్ ఓన్లీ ఫ్యూ ఆర్ అనాయింటెడ్. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అందరూ పొందారు, కానీ అభిషేకం అందరూ పొందలేదు. దట్ ఈస్ వై వీ హ్యావ్ వెరీ ఫ్యూ పవర్ఫుల్ క్రిస్టియన్స్. అందుకే బలవంతులైన క్రైస్తవులు కొద్దిమంది ఉంటారు. అందరూ క్రైస్తవులే. క్రిస్మస్ పండుగలు, గుడ్ ఫ్రైడేలు, అట్టహాసము, గందరగోళం, హడావుడి. ఏదన్నా కొంచెం కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా పారిపోవడమే, ఎదుర్కొందామనే ధైర్యం లేదు. దేవుని బిడ్డలారా, అభిషేకము అనేది నీవు అడిగి పొందవలసింది. నడిపించబడుట అనేది ఏమండి? ఈ దైనందిన జీవిత వ్యవహారములు నడిపించబడుట, అంతకంటే ముఖ్యముగా ఆత్మీయ యాత్రలో నడిపించబడుట, ఇంకా సర్వసత్యములోనికి నడిపించబడుట. ఆత్మచేతను నడిపించబడితేనే దేవుని కుమారుడు సింహాసనం ఎక్కుతావు. ఆత్మ పూర్ణత అనేది వేరు. నేను చెప్తున్నా, యూ కెన్ బి గైడెడ్ బై ద హోలీ స్పిరిట్ వితౌట్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మతో నింపబడకుండానే ఆత్మచేత నడిపించబడొచ్చు. ఆత్మతో నింపబడకుండానే అభిషేకించబడొచ్చు. అభిషేకించబడిన వాడు పాపములో పడగలడు, గాని ఆత్మతో నింపబడిన వాడు పాపము చెయ్యలేడు. హీ కెనాట్ ఫాల్ ఇన్ సిన్. ఇది ఒక్కటి మీరు నేర్చుకుంటే చాలు, ముగించేస్తాం. అభిషిక్తులు పాపం చేస్తారు, కానీ ఆత్మపూర్ణులు పాపం చేయరు. ఏమండి? ఆత్మపూర్ణత అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు దావీదు సింహమును ఎలుగుబంటును గీల్చి పడేశాడు, గొలియాతును చంపాడు, శూరకార్యములు చేశాడు. ఒక అందగత్త కనపడంగానే మన పాపం. దావీదు అభిషిక్తుడేనా కాదా? కానీ శోధన సమయంలో మళ్ళీ ఏమైపోయాడు? బలహీనుడై పడిపోయి కదా. కానీ ఆత్మ పూర్ణుడైతే అట్లా చేయడు. ఆత్మ పూర్ణత అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మ మేఘము మన హృదయములో నిండిపోతుందో ఇక మిగతా వాటికి ఏమి స్థలం లేకుండా అన్ని బయటకు వచ్చేస్తాయి అన్నమాట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము చూడండి. హల్లెలూయా. 5:14. తొందరగా. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండగా యెహోవా తేజస్సుతో యెహోవా మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోటికి నిలవలేకపోయి. నిర్గమాకాండము కూడా చదవండి దయచేసి, తొందరగా 40వ అధ్యాయం. నిర్గమాకాండము 40వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. 34వ వచనం చదవండి. హల్లెలూయా. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును నింపెను, కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే దగ్గరికి when the light of the Lord, the cloud of glory, Shekinah, was filling the temple, the tabernacle, Moses could not enter. సొలొమోను కట్టించినటువంటి దేవాలయములో మేఘము నిండగా యాజకులు లోనికి వెళ్ళలేకపోయి.
ప్రత్యక్ష గుడారములో మేఘము నిండగా మోసే లోపలికి ఇంకెవరు కూర్చుంటారు? ఇప్పుడు ఈ కుర్చీలో నేను కూర్చున్నాను నిండా, ఇంకెవరన్నా కూర్చోడానికి స్థలం ఉన్నదా? ఇంకెవరు కూర్చోరు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నిండిపోయినప్పుడు ఇంకా కామ వికారము, ధనాపేక్ష, అసూయ, ఈ మట్టి వాసనలకు అసలు ప్లేసే ఉండదు. అది లోపలికి వెళ్దామన్నా కూడా లోపల నిండిపోయిన పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తోలేస్తా ఉంటాడు అన్నమాట. సో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ అబ్సల్యూట్ స్పిరిచువల్ సేఫ్టీ, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. నెవర్ బి సాటిస్ఫైడ్ బై బీయింగ్ అనాయింటెడ్. Don't be satisfied just by being anointed. Don't be satisfied by just receiving certain gifts of the Holy Spirit. If you want to have a safe spiritual journey, be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో అభిషేకించబడుట చేత నీవు తృప్తి పడవద్దు. పరిశుద్ధాత్మ కృపావరములు పొందుట చేత తృప్తి పడవద్దు. నీ ఆత్మీయ యాత్ర క్షేమముగా సాగాలంటే ఆత్మతో నింపబడాలి. ఎంత నింపబడాలంటే ఇంకా ఎవరు లోపలికి వచ్చినా కూడా ప్లేస్ లేదని బయటికి వెళ్ళిపోవాలి. ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్, యువర్ వైఫ్ ఆర్ యువర్ హస్బెండ్, యువర్ సన్ ఆర్ డాటర్, ఎనీవన్, యువర్ లైఫ్ మస్ట్ బి సో ఫిల్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీ హృదయం, నీ జీవితం ఎంత మహిమతో నింపబడాలంటే లోపలికి రావడానికి నీ రక్త సంబంధులకు గాని, నీ మిత్రులకు గాని ఎవరికి చోటు దొరకకూడదు. వద్దావు అనుకున్నా సరే, ఇక అక్కడ మనం ఎక్కడ పోతాంలే, ఆడ ప్లేసే లేదని ఆశలు వదులుకోవాలి. నీ మీద లోకమంతా ఆశ వదిలిపెట్టేసేయాలి. దేవుడు స్తోత్రం కలుగును గాక. దేశమంతా లోకమంతా నీ మీద ఆశలు వదులుకున్నప్పుడు, దేవుని మహిమ నీలో నిండిపోయినప్పుడు నిన్ను సైతాన్ గారు ఏం చేయలేడు. కూర్చునే కరసక్త కోటి మంది సైతాన్ గారి పోరా నవ్వి వెటకారం చేయొచ్చు. నువ్వు సైతానుకు నువ్వు భయపడేది కాదు, నిన్ను చూసి సైతాను భయపడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు అలాగూ ఆత్మ పూర్ణుడైతే మనం భారతదేశాన్ని మార్చగలం. దేవుని స్తోత్రం కలుగును గాక. డబ్బు పూర్ణుడు కాదు, డబ్బు ఎక్కువై ఆత్మ తక్కువై భ్రష్టు పట్టిపోయారు జనాలు. నేను ప్రార్థన చేస్తున్నా, ఫారిన్ మనీ మొత్తం ఆగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ఎస్, విదేశీ సహాయం నిలిచిపోవాలి. అప్పుడు ఈ డబ్బు సేవకులందరూ వెళ్ళిపోయి ఎక్కడనో ఉంటారు, ఇక సమాజంలో కలిసిపోతారు. అప్పుడు ఏదో పాపం పంచగట్టుకొని నిరుపేదలై గంజి దాగి అన్నం లేక అడవుల్లో సేవ చేసేవాళ్ళు భక్తులందరూ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ లాగా సింహగర్జన చేస్తాం. దేవుని వెతుకుచున్నవాడు గుడులు వదిలేసి యోహాను కోసం వెతుకుంటూ అడవుల్లోకి పోయే రోజు మళ్ళీ రాబోతుంది. Yes, we will again see the days of John the Baptist. డబ్బు ఆగిపోవాలి. దిస్ ఇస్ అవర్ ప్రేయర్, దిస్ మస్ట్ బి అవర్ ప్రేయర్. డబ్బుతో దేవుని సేవ జరగదండి, డబ్బుతో ఆగిపోతుంది. దేవుని బిడ్డలారా, డబ్బు కావాలి. డబ్బు ఆగిపోవాలి. దిస్ ఇస్ అవర్ ప్రేయర్, దిస్ మస్ట్ బి అవర్ ప్రేయర్. డబ్బుతో దేవుని సేవ జరగదండి, డబ్బుతో ఆగిపోతుంది. దేవుని బిడ్డలారా, డబ్బు కావాలి, కానీ దేవుని ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులోని దశమ భాగాలు కావాలి. అంతేగాని దొంగ ఫోటోలు పంపినటువంటి దొంగ డబ్బు కాదు. పరిశుద్ధాత్మదేవుడు వెళ్ళిపోతాడు. నేను పిచ్చోన్నాయా? నేను ఇన్ని మాటలు చెప్పే తెలివి ఉంది, ఏదో ఒక దొరని పట్టుకునే తెలివి లేదా? దేశంలో లోకంలో దొరలందరినీ జేబులు వేసుకునే తెలివి ఉంది నాకు. దేవుడు నాకు చెప్పాడు, ఒరే నువ్వు చేరితే చేరు నాయనా. నేను అడిగిన దేవుడిని, యథార్థంగా దేవుని వాక్యం చేయబెట్టి చెప్తున్నా. 82లో అడిగిన, నాయన సేవకు చాలా కష్టంగా ఉంది, డబ్బులు కావాలి తండ్రి, డబ్బులు ఇస్తే నేను ఇంకెక్కువ నీ సేవను చేస్తా కదా, నేను ఇంకేం పాపం చేయను కదా, నేను సంస్థలో చేరుతా. అందరూ వెంటబడుతున్నారు, చేరు. ఏమయ్యా మీలాంటి గొప్ప స్పీకర్ 30 మందికి 50 మందికి చెప్తాడు, ఏంటిది మా సంస్థలో చేరు, 50,000 మందికి ఒకటేసారి బోధ చేయొచ్చు. అనేకులు వింటారు కదా ఇవే సత్యాలు.
రండి మా సంస్థలో చేరమంటే నేను దేవుణ్ణి అడిగాను. దేవాన్ని నేను చేరుతా తండ్రి, మరి నువ్వు సెలవిస్తే చేరుతాను. దేవుడు అన్నాడు, నీకు ఇష్టమైతే చేరు నాయనా కుమారుడా, నేను మాత్రం నిన్ను వదిలిపెడతా. నిన్ను వదిలిపెట్టి నా కార్యముల కొరకు ఇంకొకరిని వెతుక్కుంటా. నేను నువ్వు చేరితే చేరు. వద్దను, నేను నియంత్రను కాదు, తండ్రిని కదా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేరు, నేనైతే నిన్ను వదిలిపెడతాను అన్నాడు. నువ్వు వదిలిపెడతావన్నాక నేనెందుకు చేరుతా తండ్రి? లోకమంతా నన్ను వదిలిపెట్టినా నువ్వు నా చేయబట్టుకుంటే నేను బ్రతికిపోతా. నువ్వు వదిలిపెట్టిన తర్వాత ఈ మట్టి లోకం నాకెందుకు, నాయన చచ్చిపోతా ప్రభువా. నేను నీ కాళ్ళకు మొక్కుతాను, నీ పాదాలు పట్టుకుంటాను, నన్ను మాత్రం వదలొద్దు తండ్రి. నువ్వు అన్నం పెడితే తింటా, లేకుంటే తినను. ఆఖరికి చచ్చాను పోతాను కానీ ఒక ఇంగ్లీష్ దొరను పట్టుకొని వాగ్దానం వేసే పాదాల మీద ప్రమాణం చేసి చెప్పాను. 22 ఏండ్లయింది. దేవుడు అట్లా నిలుపుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పులైనాయి, దేవుడు అప్పులు తీర్చాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయి, దేవుడు సమయోచితంగా సహాయం చేశాడు. ఎన్నాళ్ళు దేవునితో నడిచి ఇప్పుడు నేను చెప్పగలను. ఇంకా 2-3 ఏళ్ళు అయితే సిల్వర్ జూబిలీ ఆఫ్ మై మినిస్ట్రీ జరుపుకుంటాను. నేను ఒకటి చెప్పగలను, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను నమ్మకంగా ఉండలేనప్పుడు కూడా ఆయన నమ్మకంగా ఉండినవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హీ హాజ్ బిన్ ఫెయిత్ఫుల్ ఈవెన్ వెన్ ఐ వాజ్ నాట్ ఫెయిత్ఫుల్. దేవునికి లోబడి దేవుని మీద ఆధారపడిన వాడు ధన్యుడు. యాకోబు దేవుడు ఎవరికి సహాయుడగునవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసయ్యను నమ్మండి, ప్రభువు మీద ఆధారపడేది నేర్చుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనిషిని పట్టుకుంటే రాలేదు బూడిదే, వాడు నువ్వు ఇద్దరు కలిసి నాశనం అయిపోతారు. దేవుని సేవకునిగా చెబుతున్నాను, మనుషులను నమ్మొద్దు, యేసయ్యను నమ్మండి. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను పాడదాం. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు చరణము శరణము దేవా. నరులను నమ్ముట కంటే నిజముగా నీదు చరణము శరణము దేవా. రాజులను ధరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ఆమేన్. గ్లోరీ లార్డ్, థాంక్ యూ జీసస్. ఆమేన్. నాకాశ్రయము వేయి పదలు నీ పద సేవే. జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడవీవే. నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు. పథము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు. పరము చేసే పదము నీవే. అడుగు జాడల నడచి హనోకు పరము చేరే ప్రాణము తోడా. అడుగు జాడల నడచి హనోకు ఆమేన్ వేరే ప్రాణము తోడా. ఏయి పగలు నీ పద సేవే. జీవదాయక చేయుట మేలు. అతిలేని దేవుడవీవే. నాదు కోట కొండయు నీవే. సాటిలేని దేవుడవీవే. నాదు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్షణ పొంది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 ఏళ్ళు ఎన్నేళ్ళు గడిచినా కొంతమందికి ఇంకా భార్య మీద భ్రమ పోలేదు, భర్త మీద భ్రమ పోలేదు, పిల్లలే ఒక విగ్రహం. అదే కొంతమంది వచ్చి నా భార్య అస్సలు నా మాట వినదండి అని చెప్తారు.
అది పెద్ద ప్రపంచ సమస్య అన్నట్టు. డెక్కన్ క్రానికల్లో పతాక శీర్షికలు, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ ద వరల్డ్. అరే భార్య మాట వినకపోతే పిచ్చోడా నీకెందుకు, నువ్వు యేసయ్య మాట విను. ఓసారి ఒక ఆయన అడిగాను, నా భార్య అస్సలు నా మాట వినదంటే, నువ్వు యేసయ్య మాట విన్నావా అని అడిగి, అంటే దిక్కులు చూస్తున్నాడు. అరే నీ భర్త మాట నువ్వు వినవు, నీ భార్య నీ మాట ఎందుకు వింటుంది? భర్తలందరికీ భర్త యేసయ్య, ప్రతి స్త్రీకి నీ పురుషుడు శిరస్సు, పురుషునికి శిరస్సు క్రీస్తు. వినలేదనుకో, పోనీ గోధుమారు అని గాలి వదిలేవా బాబు, ఎందుకు ఇంట్లోంచి వెళ్ళగొట్టొద్దు. ఆమె ఇష్టమైన దారి ఆమె నడవని, నీ దారి నువ్వు నడువు. రేపు పొద్దున న్యాయపీఠం నిలబడ్డాక నీవెందుకు నన్ను నమ్మలేదు, ఎందుకు బాప్తిష్టం పొందలేదు, ఎందుకు నీవు పరిశుద్ధంగా జీవించలేదు, ఎందుకు ప్రార్థనలు గడపలేదు, ఎందుకు దశంభాగం వేరే దొంగతనం చేశావు అని నీ సంగతి నిన్ను అడుగుతాడు. కానీ నీ భార్య ఎందుకు వినలేదు, నీ భార్య అని నన్ను అడగడా? ఎవరి లెక్క వాళ్ళే చెప్పుకోవాలి. నా లెక్క నేను చెప్పాలి, నా భార్య లెక్క దేవుడు అడగడు. నువ్వెందుకు ప్రార్థన చేయలేదంటే, నా భార్య ఇట్లా చేసింది అందుకే నేను ప్రార్థన చేయలేదంటే, దాని సంగతి దాని తర్వాత అడుగుతా లేరా? నిన్ను అడిగింది నువ్వు చెప్పు, ఇంకొకరి సంగతి చెప్పుకోకు. మనలో ప్రతివాడు తన గురించి తానే. ఈ భార్యాభర్తల అనుబంధాలు, తండ్రి కొడుకుల అనుబంధాలు, ఈ శరీరం రాలిపోయినప్పుడు ఇవన్నీ రాలిపోతాయి. అక్కడ పోయినాక ఆయనేమో తండ్రి, మనం పిల్లలం, ఆయనేమో భర్త, మనమందరం భార్య. దేవుని స్తోత్రం కలుగును గాక. అది నిత్యమైన బంధుత్వం, దాని మీదనే మమకారం పెంచుకోవాలి. కానీ నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. హనోకు దేవునితో నడిచి ఎవ్రీడే మార్నింగ్ వాక్ పోయేదట. ఒకసారి దేవుడు నాకు దర్శనం చూపించాడు. దేవుడు నడుస్తున్నాడు, హనోకు నడుస్తున్నాడు. నడిచి ఊరు బయటికి చాలా దూరం పోయాడు. చాలా దూరం పోయిన తర్వాత హనోకు, మరి నేను వెళ్తానయ్యా, నాకు టైం అయిందని దేవుడు అన్నాడు అనమాట. హనోకుని, నాయన నువ్వు పోవద్దు, నువ్వు వెళ్ళొద్దు నాయన, నేను వదిలిపెట్టి నేను ఉండలేను. వదిలిపెట్టి ఉండకపోతే ఎట్లా అంటే, నన్ను కూడా నువ్వు నీతో తీసుకుపోలేను, వస్తావా నాతో అంటే, వస్తాను, తీసుకుపోతే వస్తుందండి. మరి భార్య బిడ్డకి చెప్పిరావా అంటే, ఇంకా చెప్పేది ఎందుకు ప్రభువా, ఎదిపోదాం పదా మళ్ళా. అరే మొన్న సంటుడు కొత్తగా పుట్టినోడు అంటే నీకు చాలా ఇష్టం కదా, వాడిని ఒకసారి ముద్దు పెట్టుకొని రావా. పాప అంటే నీకు ఇష్టం కదా, భార్యకి చెప్పవా. ఓ ఏమొద్దు, సంటోడే లేదు, పెద్దోడు లేదు, ఎవరు లేదు, నీకంటే ఎవరు ఎక్కువ నాకు, అవన్నీ వదిలేయి, అది వెళ్ళిపోదాం పదా అని తొందర పెట్టాడు. పదా అన్నాడు. హనోకు నడుము చుట్టూ చేసి రివ్వు అని ఎగిరిపోయింది అంతే. ఎవ్రీ మార్నింగ్ వాకింగ్ పోయి మళ్ళీ ఇంటికి వస్తాడు. అమ్మగారు ఎదురు చూసి ఊరంతా వెరికింది. మీ ఇంటికి వచ్చాడా అంటే, ఏమో ఇటు పోతే చూసాం కానీ మళ్ళీ ఇటు రాగానైతే చూడలేదండి. హనోకు లేకపోయినా సడన్లీ డిసప్పియర్డ్. ఎత్తబడే సంఘం కూడా అంతే, సడన్ గా డిసప్పియర్ అయిపోద్ది అంతే. ఎత్తబడే సంఘం అదే. ఎత్తబడే వాళ్ళు ఎవరు తెలుసా? ఈ లోకము మీద మమకారాలు మొత్తం చంపుకొని యేసుతో నడిచేవాడు. ఊరికే భ్రమ, నా బిడ్డ, నా భర్త, నా బహు, ఎంతసేపటికి ఇదే సోదా. ఇంకా ఎప్పుడు ఇదంతా పుట్టుమని దారం తెంచుకున్నట్టు తెంపి పడేయాలి. భాగ్యభోగముల బంధుమిత్రుల, భాగ్యభోగముల బంధుమిత్రుల బంధములెల్లా త్రించుకో జీవా, బంధింపబడబో కుము జీవా, జీవమనీవిక లేవవేసుని సేవను చేయగా లేవే, జీవమునందగా లేవే. కామక్రోధముల లోభమోహంబుల, కామక్రోధముల లోభమోహంబుల కట్టుల నిల్ల దృంచుకో జీవా,
కట్టబడకు మింకను జీవా, జీవమనీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవమునొందగా లేవే. ప్రియులారా, తల్లి గర్భము నుండి మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎవరినన్నా వెంట పెట్టుకొచ్చామా? భార్యను తీసుకొని వచ్చామా? భర్తను తీసుకొని వచ్చామా? పిల్లలను తీసుకొని వచ్చావా? ఆస్తిపాస్తులను తీసుకొని వచ్చావా? యూ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఎంప్టీ హ్యాండెడ్, బేర్ హ్యాండెడ్. ఏం లేదు, ఒట్టిగానే వచ్చావు, ఒట్టిగానే వెళ్ళిపోతావు. మధ్యలో ఇవన్నీ టెంపరీ రిలేషన్షిప్. దాని మీద ఎందుకంత భ్రమ? కామక్రోధముల కత్తులను త్రెంచుకో, భాగ్యభోగముల బంధుమిత్రుల బంధములను త్రెంచుకో. యేసయ్య ఒకంతోనే బంధం పెట్టుకొని నడువు. కడబురం రోజునప్పుడు తప్పుడు కాకుండా వెళ్ళిపోతామంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ బంధాలన్నీ ఎందుకు ఉంటాయి అంటే ఆత్మ పూర్ణత లేనందుకు. బికాస్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అభిషేకం ఉందని సంబరపడుతున్నాం. ఎవరికి లేదు భాషలు నాకు వచ్చినాయి, ఎవరికి రాలేదు నాకు ప్రవచనం వచ్చింది. వస్తే మంచిదే, భాషలు చెప్పి ప్రవచనం చెప్పి పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. కావలసింది భాషల దగ్గర ప్రవచనం అక్కడ ఆగిపోవద్దు. ఎంత నిండిపోవాలంటే సొలొమోన్ దేవాలయములు కదా పాడండి. సొలొమోన్ దేవాలయములో మేఘముగా రాగనే, సొలొమోన్ దేవాలయములో మేఘముగా రాగనే, యాజకులు నీ తేజో మహిమకు నిలువలేక, ఇశ్రాయేలు సైన్యములకు నేడు మాట నా మైండ్ నేను చెప్తున్నా. నేను మీకు యాక్చువల్గా ఈ భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, ఈ బంధాలన్నీ చూస్తే నాకు నవ్వు వస్తుందండి. ఐ జస్ట్ లాఫ్ ఎట్ దెమ్. పాసింగ్ రిలేషన్షిప్. వాని శరీరం రాలిపోయినా నా శరీరం రాలిపోయినా వాడు కొడుకు కాదు, నేను తండ్రిని కాదు. ఎవడో ఎక్కడనో అక్కడ పోయినాక సృష్టికర్తయే నా పరమ తండ్రి, ఆయన పాదాల దగ్గర చేరాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. కనుక అనవసర బంధములన్నీ మానుకుందాం. మోషేకే స్థలము లేదు. మోషే లోక సంబంధ, ఆత్మ సంబంధ. అటువంటి ఆత్మ సంబంధికి కూడా స్థలము లేదట. మేఘము లోపలున్న తర్వాత మోషేకు కూడా స్థలం ఉండదు. మేఘము లోపలున్న తర్వాత నిండిపోయిన తర్వాత యాజకులు కూడా నిలవలేక పారిపోయారట. ఆత్మతో మనం అంతా పరిపూర్ణముగా నింపబడుట ఆత్మీయ జీవితానికి ఎంఏ కాదు, మూల పాఠం. ఇప్పుడు చెప్పింది ఏంటిది? దిస్ ఈజ్ ద ఏబిసిడి ఆఫ్ స్పిరిచువల్ లెసన్. ఆత్మతో మనం, అందుకే బోధ అన్నాడు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ టీచింగ్ సరౌండ్ కదా, చాలా టీచింగ్ ఉంది. ఆత్మ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మమును గూర్చిన బోధ. ఇవన్నీ అనుభవాలు మనకు ఉండాలంటే నీటి బాప్తిస్మములోని మరి 3 బాప్తిస్మాలు మనం పొందాలి. అది వచ్చే వారం దేవుని చిత్తం అయితే చెప్తా. ఇంతటితో ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ పాదముల చెంత ఉండుట మాకెంతో ప్రియము తండ్రి. We just love to spend time at your feet, O Lord. నైనా ఈ లోకములు వెండి బంగారములు ధననిధులన్నీ కలిసినా నీ సన్నిధికి అది సాటి కాదు మా నాయన. నీ సన్నిధే మా పెన్నిధి. ప్రపంచ ధనమంతా మూటగట్టి మా కాళ్ళ దగ్గర పెట్టిన అయ్యా, నీ ముఖ దర్శనమే మాకు ప్రీతికరం. నీ పాద సన్నిధే మాకు కావాలి తండ్రి.
నువ్వు పరమ గురుడవు తండ్రి. నువ్వు మాకెన్నో పాఠాలు నేర్పిస్తున్నావు. రక్షణ పొంది చాలా దూరం నడిచామనుకుంటున్నాము, కానీ ఇంకా మాకు అక్షరాభ్యాసమే జరగలేదని మాకు అర్థమవుతున్నది. అయ్యా, మూల పాఠాలన్నీ మూలకు పారేశాం. ఏదో తెలుసు అనుకుని భ్రమపడి ముందుకెళ్ళిపోతున్నాం. అయ్యా, సంపూర్ణ సిద్ధి కలగడం లేదు. ఏళ్ళు గడిచిపోతున్నాయి, సంపూర్ణ సిద్ధి రావడం లేదు. ఎందుకంటే పునాదులే ముందు సరిగా వేయబడలేదని మీరు బయలుపరిచినారు గనుక నీకు స్తోత్రములు. కొన్ని వారముల నుంచి మాకు మూల పాఠాలు బోధిస్తున్నందుకై నీ పాదములకు మ్రొక్కుచున్నామయ్యా. ఇది కేవలము నీ దయా, నీ ప్రేమ, నీ కృప స్వామి. నువ్వు నేర్పున్నదంతయు నేర్చుకొని సంపూర్ణ సిద్ధిలోనికి లేడి పిల్లల వలె వేగముగా పరుగులు దీటకు మాకు సహాయం చేయమని తిరిగి మేము కలిసి ప్రార్థించుదనుక మాకు ముందున్న వారములో ఉండే సేవా కార్యక్రమాలన్నింటి కొరకైన అభిషేకం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. విశ్వాసుల ప్రతి ఒక్కరు కూడా ఆత్మాభిషిక్తులై ఆత్మచేత నడిపించబడు అనుభవం నేర్చుకొని నడిపించబడుచున్న వారై, ఆత్మచేత నడిపించబడుచున్న వారై తుదకు ఆత్మచేత ప్రత్యక్ష గుడారము వలె సొలొమోను మందిరం వలె నిండుగా నింపబడిన వారగుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసునాథుని నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికిని క్రీస్తు శరీరములోని ఇతర అంగములకందరికి సదా ప్రభు వచ్చి వరకు ఎల్లప్పుడు ఎడబాయక తోడై ఉండి సర్వసత్యములోకి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.